ఫస్ట్ మెచ్యూర్ అవ్వడం కూడా చిన్నప్పుడే చాలా ఎర్లీగా అయిపోతున్నారు ఈ మధ్య కదా. ముందు ఒక ఏజ్ ఆఫ్ 13-14 వచ్చేసరికి అప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యంగ్ గర్ల్స్ ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 8 years ఆఫ్ ఏజ్ నుంచి మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. పిల్లల్ని చూస్తుంటే కూడా చిన్నప్పటి నుంచే మనం వాళ్ళంత చిన్న పిల్లలు అని గెస్ చేయడం కూడా లేదు ఇప్పుడు. వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళలాగా ఇప్పుడు లావ్ అయిపోవడం కానీ, వైట్ హెయిర్ కూడా చిన్నప్పటి నుంచే, ఫేస్ మీద మొటాలు రావడం కానీ. అందరూ ఉన్నా కానీ ఒకటే రూమ్ లో కూర్చొని అందరూ ఎవరి పనులలో వాళ్ళు మొబైల్స్ లో షీ మైట్ బి హ్యావింగ్ PCOD అని మనకు తెలిసిపోతుంది. లైక్ obesity, తర్వాత ఏక్ని పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, అండ్ సెంట్రల్ ఒబెసిటీ. ఇప్పుడు నేను పిల్లలకు పాలిస్తే బ్రెస్ట్ లూజ్ అయిపోతుంది, లేదంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఏదైనా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలంటే వెజైనా లూజ్ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి వాట్ విల్ యూ సజెస్ట్? అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయండి. లేదో మన బాడీ డిస్ఫిగర్ అవుతుంది అని చెప్పేసి ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఫీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తల్లి పాలకు మించి ఇంకేది లేదు. సో వాళ్ళ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ 6 months to 1 year ఇస్తే చాలు. బేబీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటుంది, తర్వాత ఏం డిసీజెస్ రాకుండా ఉంటాయి. కలర్ యాక్నే పింపుల్స్ కూడా పోతాయా ఆఫ్టర్ సిస్టర్? పెద్ద సిస్టర్ 2-3 rounds ఒడి తిరిగిపోయింది. సో మళ్ళీ అది అన్ట్విస్ట్ చేసి సిస్ట్ మాత్రం తీసేసి ఓవరీని లక్కీగా వి సేవ్డ్ ఇట్. అయితే ఆ అమ్మాయికి లక్కీ ఏంటంటే ఆ ముందు సిమ్టమ్స్ అంతా హిర్సుటిజం, లైక్ అన్వాంటెడ్ హెయిర్, మీసాలు గడ్డలు అన్నీ వచ్చేసినాయి అప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఆఫ్టర్ సిస్టర్ రిమూవల్ కంప్లీట్ చేంజ్. ఈ నీటి పుడుకులు ఏ ఇయర్ నుంచి, ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఏజ్ నుంచి పిల్లల్లో స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు PCOD అనేది ఇట్స్ క్వైట్ కామన్. 10 individuals కి చెక్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 6 to 7 individuals కి PCOS ఉంటుంది. సో ఇట్స్ దాట్ కామన్. అంటే ఇప్పుడు అది డిజీజ్ లాగా కూడా కన్సిడర్ చేయలేము, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ మోడిఫైయబుల్ డిజీజ్. మనం మోడిఫై చేయొచ్చు, అది మన చేతుల్లోనే ఉంటుంది. స్మోకింగ్ ఎంత వరకు డేంజరస్ అంటారు గెటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ? డెఫినెట్లీ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకోసం అంటే మనకు స్మోకింగ్ అంటే లైక్ సిగరెట్ ఆర్ బీడీ, అందులో ఏంటంటే లైక్ నికోటిన్ ఉంటుంది. నికోటిన్ అదేంటంటే మనకు స్పర్మ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషలీ స్పర్మ్ కి ఏంటంటే హెడ్, నెక్, టెయిల్ పీస్ ఉంటుంది. సో టెయిల్ పీస్ యాక్టివ్ గా మొటిలిటీ ఉంటేనే అది ఎగ్ వరకు వెళ్ళి కలవగలుగుతుంది. అదే ఆ మొటిలిటీలో మనకు ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, స్విమ్ చేస్తూ ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో నికోటిన్ ఏం చేస్తుంది అంటే ఆ స్పర్మ్ హెడ్, టెయిల్ అంటే ద టెయిల్ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. సో స్మోక్ చేసే వాళ్ళకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఉమెన్, ఆడవాళ్ళు అంటూనే మనకి ఎప్పుడు ఏదో ఒక నొప్పి కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ప్రతి ఒక్క ఫేజ్లో, అడల్సెన్స్ అయితే చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ప్రతి ఒక్క స్టేజ్లో ఏదో ఒక ప్రాబ్లంతో మనం అయితే కంపల్సరీ చూస్తూ ఉంటాం. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ఫెర్టిలిటీ కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భయపడి ముందుకు రాలేని వాళ్ళు కూడా ఇంకా మనలో చాలా మంది ఉన్నారనమాట. నాకు చాలా 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 డౌట్స్ మిగిలిపోయినాయి ఈ సబ్జెక్ట్ మీద. సో ఈ రోజు మనతో పాటు నాతో మాట్లాడడానికి హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఈ రోజు నాతో పాటు డాక్టర్ స్వప్న చెకురి గారు ఉన్నారు, గైనకాలజీ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. సో మేడంతో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. యాజ్ ఐ సెడ్, ఉమెన్ అనగానే ఫస్ట్ మనం ఈ రోజు తలనొప్పి లేదంటే కడుపు నొప్పి లేకపోతే నడుము నొప్పి, ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది కదా. అండ్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 13 years 14 years నుంచి ఆడవాళ్ళకి మనం చాలా ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ అమ్మాయిలకి ఫస్ట్ థింగ్ భయపడుతున్నారు కదా, అయ్యో మనమే ఇలా ఉన్నామేమో, మనకే ఇలా పెయిన్ వస్తుందేమో అని ఇలా అనుకునే యూత్ కి వాట్ డూ యూ సజెస్ట్? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే బేసికలీ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు యంగ్ గర్ల్స్ కి కూడా ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మదర్స్ ఏంటంటే మా అప్పుడు కూడా అట్లాగే పొట్టలో నొప్పి ఉండేదిలే, అది నార్మల్, కొన్ని రోజులు ఆగితే తగ్గిపోతుందిలే అన్నట్టుగా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏంటంటే ఈవెన్ అంటే కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడంలోనే డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నారు. సో బేసికలీ యంగ్ గర్ల్స్ కి ఈ బాడీ పెయిన్స్ అనేది ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషనల్, అంటే మనం తీసుకునే ఫుడ్ ముందులాగా అంత హెల్దీ డైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ప్రతి డైట్ లో పెస్టిసైడ్స్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మన కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల ఓవరాల్ గా బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది, ఈవెన్ యంగ్ గర్ల్స్ లో కూడా. అండ్ ఫుడ్ అడల్ట్రేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. ఇంకోటి ఏంటంటే యంగ్ గర్ల్స్ చిన్న ఏజ్ లో ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అవుట్ సైడ్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడుతున్నారు. ముందు జంక్ ఫుడ్స్ తినేవాళ్ళు కాదు, ఇంట్లో అమ్మ చేసి పెట్టి అదే మళ్ళీ టిఫిన్ డబ్బాలో కట్టుకొని వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు నేను ఫ్రెండ్స్ తో బయట తినేస్తాను అంటే బయట తినేదంతా కూడా జంక్ ఫుడ్స్, అంటే మొత్తం బేకరీ ఐటమ్స్, మైదా బేస్డ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో అందులో డాల్డా అవన్నీ ఏవి వాడతారో కూడా మనకు తెలియదు. అండ్ మొత్తం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అట్లా ఉన్న ఆయిల్స్.
సో అవన్నీ కూడా అంటే ఇట్స్ నాట్ ఎ హెల్దీ డైట్. డైటరీ హ్యాబిట్స్ ప్లస్ లైఫ్ స్టైల్ ఏంటంటే ముందు అట్లీస్ట్ ఎర్లీగా లేసి కొంచెం వాక్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో అమ్మకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా ఏం లేదు, లేట్ గా లేవడము, లేట్ గా పడుకోవడము, అండ్ ఇంట్లో వర్క్ ఏం చేయట్లేదు. అండ్ బయట యాక్టివిటీస్ కూడా ఏమంతగా స్పోర్ట్స్ లో అందులో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే చాలా మటుకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది క్వైట్ కామన్. ఓకే. అండ్ పీరియడ్స్ కూడా అంటే ఫస్ట్ మెచ్యూర్ అవ్వడం కూడా చిన్నప్పుడే చాలా ఎర్లీగా అయిపోతున్నారు ఈ మధ్య కదా. ముందు ఒకప్పుడు ఏంటంటే ఏజ్ ఆఫ్ 13-14 వచ్చేసరికి అప్పుడు మెచ్యూర్ అయ్యేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యంగ్ గర్ల్స్ ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 8 years of age నుంచి మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అది గుడ్? No, it's not. అంటే what we can say it's not definitely a good sign. It's not at all a good sign. But ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ. సో చిన్నప్పటి నుంచే ఒబేస్ గా ఉండేసరికి వాళ్ళకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా ఒక రీజన్ ఎర్లీ మెచ్యూర్ అవ్వడానికి. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఫుడ్ కూడా అడల్టరేటెడ్ ఫుడ్. ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ అందులో స్టీరాయిడ్స్. ఇప్పుడు మిల్క్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి కౌస్ కి బఫెలోస్ కి స్టీరాయిడ్స్ ఇస్తున్నారు. చికెన్ కొంచెం హెల్దీగా ఉండాలి అని అనేసరికి చికెన్స్ కి స్టీరాయిడ్స్ ఇస్తున్నారు. సో అట్లా స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ ఫుడ్ మనం తినేసరికి యంగ్ గర్ల్స్ ఏంది వాళ్ళకు చిన్న ఏజ్ లోనే బ్రెస్ట్ డెవలప్మెంట్, చిన్న ఏజ్ లోనే ఒబెసిటీ రావడము. సో ఆబ్వియస్లీ వాళ్ళ హార్మోన్స్ అనేది అంటే బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎర్లీ మెచ్యూరిటీ. పిల్లల్ని చూస్తుంటే కూడా చిన్నప్పటి నుంచే మనం వాళ్ళంత చిన్న పిల్లలు అని గెస్ చేయడం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళలాగా ఇప్పుడు లావైపోవడం కానీ, వైట్ హెయిర్ కూడా చిన్నప్పటి నుంచే, ఫేస్ మీద మొటాలు రావడం కానీ, ఇట్స్ లైక్ ఎర్లీ స్టేజెస్ లో అలా ఉండడం వల్ల ముందు వాళ్ళు డిప్రెస్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది కదా. అన్ని కూడా ఒకదానికి ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఏంటంటే ఇది సోషల్ మీడియా కానీ, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మొబైల్స్ పైనే ఉంటున్నారు. ముందు మొబైల్స్ ఏవి లేవు కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఫ్రెండ్స్ తో. ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చేసరికి అందరూ ఉన్నా కానీ ఒకటే రూమ్ లో కూర్చొని అందరూ ఎవరి పనులలో వాళ్ళు మొబైల్స్ లో ఉంటున్నారు. సో బేసికలీ ల్యాక్ ఆఫ్ లైఫ్ స్టైల్ హెల్దీ హ్యాబిట్స్ లేవు. అంటే లైక్ వర్కౌట్స్ కానీ, గేమ్స్ కానీ అట్లా ఏమీ లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే కూర్చున్న చోటే అన్ని జంక్ ఫుడ్స్ ఆర్డర్ చేసుకొని తినడం. స్విగ్గీలు ఇవన్నీ ఎక్కువైపోయేసరికి అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసి అంటే జంక్ ఫుడ్స్ తింటున్నారు. దట్ కుడ్ బి వన్ మోర్ రీజన్. సో ఏంటంటే ఆల్ దీస్ ఆర్ లీడింగ్ కాజెస్ ఫర్ చైల్డ్హుడ్ ఒబెసిటీ, ఇన్ఫాక్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అండ్ దట్ ఇన్ టర్న్ కెన్ లీడ్ టు పీసీఓడి. ఇప్పుడు పీసీఓడి అనేది ఇట్స్ క్వైట్ కామన్. 10 individuals కి చెక్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 6 to 7 individuals కి పీసీఓఎస్ ఉంటుంది. సో ఇట్స్ దాట్ కామన్. అంటే ఇప్పుడు అది డిజీజ్ లాగా కూడా కన్సిడర్ చేయలేము, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ మోడిఫైయబుల్ డిజీజ్. మనం మోడిఫై చేయొచ్చు, అది మన చేతుల్లోనే ఉంటుంది. పీసీఓఎస్ మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు ఎనీ పీసీఓడి పేషెంట్ వచ్చినా కానీ మేడం దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, నీటి బుడగలు కంప్లీట్ గా తగ్గిపోతాయి అని అడుగుతుంటారు. కంప్లీట్ గా తగ్గడం అంటూ ఉండదు. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత సివియారిటీ ఉంది చెక్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చెప్తాం. అది వాళ్ళ చేతిలో ఉంటుంది. మన చేతుల్లో ఏంటి, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం కరెక్షన్ చేస్తాం. అండ్ దే హావ్ టు మెయింటైన్. ఇప్పుడు సరే ఒక 3 months ఇలా తీసుకుంటే చాలా మేడం అంటే అట్లా కాదు. టిల్ దే గెట్ మ్యారీడ్, ఒక చైల్డ్ వచ్చేంత వరకు మాత్రం అలా మెయింటైన్ చేయాల్సిందే. ఓకే. ఈ నీటి బుడగలు ఏ ఇయర్ నుంచి, ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఏజ్ నుంచి పిల్లల్లో స్టార్ట్ అవుతాయి? ఒకప్పుడు ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఆఫ్టర్ 25 తర్వాత అట్లా నీటి బుడగలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ 10 to 11 years అమ్మాయిల నుంచే మనం వాటర్ బబుల్స్ చూస్తున్నాం. సో స్కాన్స్ లలో అది కూడా ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. ఇట్స్ నాట్ దట్ పొట్లో పెయిన్ అని వస్తారు. ఏదైనా మనం స్కాన్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇన్సిడెంటల్ గా బయటపడుతుంది. కొందరికి ఏంటంటే మనకు చూడంగానే ఓకే షీ మైట్ బి హ్యావింగ్ పీసీఓడి అని మనకు తెలిసిపోతుంది. లైక్ ఒబెసిటీ, తర్వాత ఏక్ని పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, అండ్ సెంట్రల్ ఒబెసిటీ. అంటే హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ అన్ని నార్మల్ గా ఉంటాయి. పొత్తి కడుపు, థైస్ బ్యాక్ మాత్రం అది ఒబెసిటీగా అంటే లైక్ పియర్ షేప్డ్ ఒబెసిటీ అంటాం. సో దట్ అంటే సెంట్రల్ ఒబెసిటీ. అలా ఉన్నప్పుడు మనకు కొంచెం డౌట్ ఉంటుంది, ఈ అమ్మాయికి బహుశా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అన్నప్పుడు మనం ఒకసారి స్కాన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకుంటాం. బట్ ఆల్మోస్ట్ హాస్పిటల్ దాకా వచ్చి మేము కూడా చూసాము, ఇవన్నీ మాకు కూడా అయ్యి ఉన్నాయిలే అప్పుడు అని అంతే ఉంటారు. పిల్లలేమో లోపలే నాకు ఎందుకు ఇలా అవుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదు, పెయిన్ వచ్చేస్తుంది, కడుపులో ఫుల్ పెయిన్ వస్తుంది అంటారు. పాపం ఏడుస్తారు కూర్చొని. సో వాళ్ళకి పేరెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేయగలరు వాళ్ళ పేరెంట్స్ కి? బేసికలీ పేరెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవాలండి, అంటే తనకు పెయిన్ వస్తుంది, తను మీతో చెప్పగలుగుతుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి వెరీ క్లోజ్ టు దెమ్. ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఎలా ఉంటారంటే చాలా మటుకు దే ఆర్ నాట్ క్లోజ్ టు ద పేరెంట్స్. కాకపోతే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కువ క్లోజ్ మూవ్ ఆన్ అవ్వడం చూస్తున్నాం. అలా కాకుండా యాజ్ అ మదర్ మీరేంటంటే కిడ్స్ని అప్రోచ్ అయ్యి ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కోవాలి. పొట్లో నొప్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కూడా కాదు, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పెయిన్ వస్తుంది, పెయిన్ అబ్డమెన్. సెకండ్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేవా అనేది కూడా కనుక్కోవాలి. రెగ్యులర్ గా ఉంటే నో ఇష్యూస్. ఓకే, ఏమైనా ఇర్రెగ్యులర్ గా ఉంది అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది మదర్ అంటే కొంచెం అట్లీస్ట్ సస్పెక్ట్ చేసి అయినా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. అండ్ కొంచెం పెయిన్ అనేది యాక్సెప్టబుల్. ఓకే,
చిన్న పెయిన్ రాంగ్లోనే పెయిన్ కిల్లర్ తీసుకోవడం అవన్నీ కూడా అవసరం లేదు. ఓకే. కొంచెం హోమ్ రెమెడీస్ లైక్ హాట్ వాటర్ ప్యాక్ పెట్టుకోండి అంటాము, ఆర్ సింపుల్ మెఫ్టాల్ స్పాజ్ ఆల్సో షీ కెన్ టేక్. ఓకే. కానీ అది తీసుకున్నా తగ్గట్లేదు అంటే దేర్ మైట్ బి సమ్ అదర్ ప్రాబ్లమ్. అంటే కొందరికి ఏంటంటే ఓవరీస్ లో పెద్ద పెద్ద సిస్ట్లు ఉంటాయి, కొందరికి ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ఎండోమెట్రోసిస్ అనేది ఇట్స్ వర్స్ట్ కండిషన్. చిన్న పిల్లలు, చిన్న అమ్మాయిలకు కూడా అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచే చూస్తున్నాం ఎండోమెట్రోసిస్ అనేది. ఇన్ దోస్ కేసెస్ ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తో కొందరు వామిటింగ్స్ చేసుకుంటారు, కొందరికి లూజ్ టూల్స్, కొందరు ఏంటంటే ఆ పెయిన్ భరించలేక కింద పడి పొరలాడుతూ ఉంటారు. సో సచ్ సివియర్ డిగ్రీ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో సరిగా ఉండదు, ఇట్స్ లైక్ హార్డ్లీ స్పాటింగ్, అది కూడా బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ లోనే ఉంటుంది. అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఆ టైంలో పీరియడ్స్ టైంలో యూరిన్ కి వెళ్ళినా పెయిన్ ఉంటుంది, మోషన్ కి వెళ్ళినా పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ సజెస్ట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతే అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో మనం ఏదైనా వీ కెన్ డూ సమ్ రెమెడీ. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటే మాత్రం ప్రాబబ్లీ లాప్రోస్కోపీ చేసి అంటే సిస్ట్ రిమూవల్ అయ్యేంత వరకు అంటే వి షుడ్ నాట్ గో టు సచ్ ఎన్ ఎక్స్టెంట్. సర్జరీస్ వరకు వెళ్ళకుండా మనకు ముందే జాగ్రత్త పడితే అట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్ ద డిజీజ్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఇప్పుడు కైండ్ ఆఫ్ ఎక్కువ కడుపు నొప్పి వస్తున్నా, బ్రౌన్ డిశ్చార్జ్ అవుతున్నా, స్కాంటీ ఫ్లో అంటే మామూలుగా పీరియడ్ అసలు ఒక ప్యాడ్ కూడా అవ్వకుండా జస్ట్ స్పాటింగ్ అవుతుంటది, బ్రౌనిష్ ఆర్ మెరూన్ కలర్ డిశ్చార్జ్. అండ్ సివియర్ పెయిన్ తో కొందరు షాక్ అంటే లైక్ ఫెయింట్ అయిపోతూ ఉంటారు, కొందరు వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, కొందరికి లూజ్ మోషన్స్ అవుతుంటాయి, పదే పదే వెళ్ళొస్తూ ఉంటారు, యూరిన్ కి వెళ్ళినా పెయిన్, మోషన్ కి వెళ్ళినా పెయిన్, ఇలా ఉంటాయి. ఓకే. బట్ అడల్సెన్స్ లో ఇది కామన్ కాదంటారా? ఇట్స్ లైక్ మనం కళ్ళు తిరిగి పడిపోవడం. ఇది ముందు ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ లైక్ ఆఫ్టర్ 20s లోనే చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు యంగ్ గర్ల్స్ కి కూడా వీఆర్ సీయింగ్. కానీ అప్పట్లో 18 years కి 16 years కి పెళ్లిళ్ళు చేస్తున్నా కూడా దే యూస్ టు బి, ఐ మీన్ వాళ్ళు నార్మల్ గా పనులు చేసుకునే వాళ్ళు, 3-4 పిల్లల్ని కనేసినా కూడా చాలా రెగ్యులర్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు అలా ఉండట్లేదు? ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే సేమ్ థింగ్. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ లో లాట్ ఆఫ్ చేంజెస్, అండ్ మన యాక్టివిటీస్ లో అట్లీస్ట్ ముందు వాళ్ళు ఏంటంటే పొద్దున్నే లేసి కొంచెం ఇంట్లో వర్క్స్ చేసుకుని స్కూల్ కా లేకపోతే కాలేజ్ కా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పనులు అసలు ఏం చేయట్లేదు, అండ్ దే ఆర్ మోర్ ఇన్ టు మొబైల్స్, అంటే స్క్రీన్ టైం అనేది ఎక్కువగా అవుతుంది. ఐ థింక్ పేరెంట్ మిస్టేక్ అని కూడా కాదండి, పేరెంట్స్ ఎంత మోటివేట్ చేసినా కానీ పియర్ గ్రూప్ బేసికలీ మనకు ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ అని కాదు కదా, మన చుట్టూ ఉన్న పియర్ గ్రూప్ కూడా ఫ్రెండ్స్ అట్లాగే ఉన్నారు కాబట్టి ఇంట్లో కిడ్స్ కూడా అట్లాగే ఉంటారు. మదర్స్ ఏదైనా చెప్పినా ఇంతే లేను అట్లాగే చెప్తావులే అన్నట్టుగా దే ఆర్ నాట్ లిజనింగ్. ఓకే. బేసికలీ మీ దగ్గర వచ్చిన మంచి కేసు ఏంటి అలా వాళ్ళు లేట్ చేసి? యంగ్ గర్ల్ యాక్చువల్లీ 13 years, తనకు ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు అమ్మాయి. ఓకే. అఫ్ కోర్స్ నౌ షీఈ్ అ మెడికో, మెడిసిన్ చేసింది అమ్మాయి, ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది, షీ వుడ్ హావ్ గాట్ మ్యారీడ్ నౌ. వెరీ యంగ్ గర్ల్, 13 years అమ్మాయి. సో జస్ట్ పెయిన్ అంటోంది ఇంట్లో. వాళ్ళ మదర్ నా ఓల్డ్ పేషెంట్. సో షీ జస్ట్ గాట్ హర్. క్లినిక్ లోకి రాగానే షీ ఫెయింటెడ్, డోర్ దగ్గర ఫెయింట్ అయిపోయి పడిపోయింది అమ్మాయి. అసలు అర్థం కాలేదు మాకు ఏంటి ఇంత యంగ్ గర్ల్ పెయిన్ అంటూ ఫెయింట్ అయిపోయింది. ఇమీడియట్ గా జస్ట్ అంటే ఇమీడియట్ రికవరీ లైక్ యూనో ఫుట్ అండ్ బీపీ చూస్తే బీపీ డౌన్ ఉంది. ఇమీడియట్ స్కాన్ చేస్తే హ్యూజ్ ఓవేరియన్ సిస్ట్ టార్షన్, అంటే పెద్ద సిస్ట్ వచ్చేసి అది ఒడి తిరిగింది. ఒడి తిరిగి 13 years కి సిస్ట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 10 into 9 centimeters సిస్ట్. అది టార్షన్ అంటే ఒడి తిరిగిపోయి అమ్మాయికి పెయిన్ ఉంది. 3-4 hours నుంచి ఇంట్లో ఉంది, మెఫ్టాల్ స్పాజ్ తీసుకుంది తగ్గలేదు, ట్రెమడాల్ అంటే పెయిన్ కిల్లర్ తీసుకుంది తగ్గలేదు. అల్టిమేట్ గా నైట్ తీసుకొచ్చారు వాళ్ళు, ఆల్మోస్ట్ 9-9:30 దే స్టెప్డ్ ఇన్. ఇట్లా అడుగు పెట్టంగానే ఫెయింట్ అయిపోయి పడిపోయింది. సో వైటల్స్ చూస్తే లోవర్ సైడ్ బీపీ డౌన్ ఉంది, పల్స్ ఫీబుల్ ఉంది. వాట్ ఈస్ దిస్ అని ఎమర్జెన్సీగా స్కాన్ చేస్తే ఇట్స్ అ హ్యూజ్ ఓవేరియన్ సిస్ట్. ఆ సిస్ట్ కాస్త వడి తిరిగిపోయింది అంటే టార్షన్. సో ఎమర్జెన్సీగా లాప్రోస్కోపిక్ సిస్టెక్టమీ చేయాల్సి వచ్చింది. లక్కీగా అంటే ఓవరీ అయితే రీటైన్ చేయగలిగాము. ఆ పెద్ద సిస్ట్ 2-3 rounds వడి తిరిగిపోయింది. సో మళ్ళీ అది అన్ట్విస్ట్ చేసి సిస్ట్ మాత్రం తీసేసి ఓవరీని లక్కీగా వి సేవ్డ్ ఇట్. అయితే ఆ అమ్మాయికి లక్కీ ఏంటంటే ఆ ముందు సిమ్టమ్స్ అంతా హిర్సుటిజం లైక్ అన్వాంటెడ్ హెయిర్, మీసాలు గడ్డలు అన్ని వచ్చేసినాయి అప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఆఫ్టర్ సిస్ట్ రిమూవల్ కంప్లీట్ చేంజ్. ఓ 2 months తర్వాత మళ్ళీ చెకప్ కి వచ్చినప్పుడు కంప్లీట్ చేంజ్, మొత్తం పిగ్మెంటేషన్ ఉండింది ముందు, ఇప్పుడు కలర్ ఫేర్ అయిపోయింది, అన్వాంటెడ్ హెయిర్ అనేది కంట్రోల్ అయింది, ఏక్ని అంతా ఇట్ హెస్ గాన్. సో అంటే బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ సిస్ట్ తీసేసి మళ్ళీ రెకరెన్స్ రాకుండా మనం టాబ్లెట్స్ పెట్టాము ఒక 2-3 months కోర్స్. సో లక్కీగా అండ్ ఐ హావ్ టోల్డ్ హర్ అంటే ఏమేమి నువ్వు ఫాలో అవ్వాలి. ఒకసారి సిస్ట్ వచ్చింది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రాకుండా తను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులర్ వర్కౌట్స్, డైట్, స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ అండ్ వెయిట్ లాస్ తను కూడా చెప్పినట్టు ఫాలో అయింది. అండ్ యూనో ఆఫ్టర్ 6 months to 1 year అసలు అమ్మాయిని గుర్తుపట్టలేము. ముందు వచ్చిన అమ్మాయి లావుగా అంతా అన్వాంటెడ్ హెయిర్ పిగ్మెంటేషన్, ఇప్పుడు వచ్చిన అమ్మాయి స్లీక్ అండ్ యూనో వెరీ నైస్ కలర్,
ఏక్ని పింపుల్స్ అన్ని కూడా గ్రాడ్యువల్లీ ఇట్ హెస్ కమ్ డౌన్. ఓకే. కలర్ యాక్నే పింపుల్స్ కూడా పోతాయా ఆఫ్టర్ సిస్టరీ? బికాస్ ఈ పీసీఓడి అంటే లైక్ షీ హ్యాడ్ అ హ్యూజ్ ఓవేరియన్ సిస్ట్ అండ్ దట్ ఇట్ వాస్ అ డర్మైట్ సిస్ట్. మెచ్యూర్ కాకముందే మెచ్యూర్ కాకముందుకి ఇదంట. మనం చేశాక ఆల్మోస్ట్ 1 year తర్వాత అప్పుడు మెచ్యూర్ అయింది తను. ఓకే. సో ఈవెన్ బిఫోర్ మెచ్యూర్ అయ్యే కంటే ముందు కూడా మనకు సిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇంకా ఒక ఏజ్ వచ్చాకనే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పలేము. ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా చూస్తున్నాం. బట్ వెన్ ఇట్స్ అడల్సెన్స్ మనకు అన్ని డౌట్సే, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. ఇంకే పక్కన ఇంకొక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయికి ఇలా కనిపిస్తుంది, నాకెందుకు అలా లేదు, నేను ఎందుకు అలా ఉన్నాను, ఆ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది, ఇలా రకరకాల డౌట్స్ తో ఉంటారు కదా. ఇస్ ఇట్ క్వైట్ కామన్ టు హ్యావ్ డౌట్స్? అంటే నేను 2013 లో జరిగిన ఒక చూస్తే అప్పట్లోనే వెజనల్ సర్జరీస్, చూడడానికి బాగాలేదు, ఇలా ఉండకూడదంట, ఇలా కావాలంట, అప్పట్లోనే ఇన్ని సర్జరీస్ చేయించుకోవడం ఇస్ ఇట్ క్వైట్ కామన్? ఆర్ అంటే మీ దగ్గర కూడా అలాంటి పేషెంట్లు వస్తారు బట్ దెన్ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అవసరం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ అవి ప్రైవేట్ పార్ట్స్. అన్లెస్ మీకు ఏదైనా డిస్కంఫర్ట్ అవుతుంది, దానివల్ల మీకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మనం చూడొచ్చు. అట్లీస్ట్ షీ షుడ్ బి మెచ్యూర్ ఎనఫ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు యంగ్ ఏజ్ లో దే ఆర్ నాట్ మెంటలీ స్టేబుల్. ఓకే. అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాతో వాళ్ళకి ఎక్కువ అవగాహన అండ్ మొబైల్ యాప్స్ అండ్ ఆల్ దే ఆర్ మోర్ ఇన్ టు సోషల్ మీడియా. సో అండ్ దెన్ వాళ్ళు పేర్ గ్రూప్ తో డిస్కషన్ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. ఇది ఇలా ఉండాలంట, అది అలా ఉండాలంట అని చెప్పేసి. సో ఓకే ఫైన్, వాళ్ళు ఏదో డౌట్ తో మన దగ్గరకు వస్తారు, చెక్ చేస్తాము. నిజంగా అబ్నార్మల్ ఉంటే ఓకే, లిటిల్ బిట్ అబ్నార్మాలిటీ ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. ఇప్పుడు మీకు అసలు ఏమి టచ్ కూడా చేయకూడదు. ఓన్లీ వెన్ యూ రీచ్ ఎ సర్టెన్ ఏజ్, లేదు బిఫోర్ మ్యారేజ్ అదేమైనా కరెక్షన్ చేసుకునేది ఉంటే అప్పుడే చేయాలి అని చెప్తాను. ఇస్ ఇట్ గుడ్ టు గెట్ సర్జరీస్ ఎట్ దట్ ఏజ్? యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి టు గో ఫర్ ద. ఇప్పుడు లేబియోప్లాస్టిక్ వస్తారు, హైమనోప్లాస్టిక్స్ అలా వస్తారు. సో లేబియోప్లాస్టిక్ కూడా ఎప్పుడు అబ్నార్మల్ గా ఎక్కువగా ఉంది, వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ లో మ్యారేజ్ తర్వాత హస్బెండ్ తో ఏదైనా ఇబ్బంది అవుద్దేమో అనుకున్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ సర్జికల్ కరెక్షన్ చేసుకోవాలి. అదర్వైజ్ దాని వల్ల తనకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. ఇట్ ఈస్ న్యాచురల్ కదా. న్యాచురల్ గా ఉన్న దాన్ని మనం అన్నెసెసరీ సర్జరీస్ చేయడం ఎందుకు? అంటే సమ్ పెథాలజీ ఉంటేనే సర్జరీ చేయడం అడ్వైజబుల్. అంతే. అసలు ఇలా జనం మారిపోవడానికి, పిల్లలు మారిపోవడానికి కారణం ఏంటంటారు? సోషల్ మీడియా. ఎవ్రీథింగ్ దే గోస్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ గూగ్లింగ్ ఆన్లైన్, అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ షోస్ అన్ని కూడా అట్లాగే ఉన్నాయి కదా. సో దే ఆర్ గెటింగ్ చేంజ్డ్. ఓకే. గూగుల్ ఒక విధంగా నెగటివ్ కూడా ఉంది. గూగుల్ ఈజ్ నెవర్ పాజిటివ్ అకార్డింగ్ టు అస్. అంతేనా? అకార్డింగ్ టు డాక్టర్స్ బికాస్ ఈవెన్ సింపుల్ వైట్ డిశ్చార్జ్ అని మీరు గూగుల్ చేయండి, అటు ఇటు పోయి లాస్ట్ కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్తారు. దాంతో చాలా మంది భయపడిపోతారు. సో ఓకే, ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే కమ్ టు డాక్టర్స్, నిజంగా అసలు సర్జరీ అవసరమా లేదా. బట్ పల్లెటూర్లలో చూస్తున్నాను కదా, 28-32 years వాళ్ళకి కూడా హిస్టెక్టమీలు చేసేస్తున్నారు. అంటే నీ క్యాన్సర్ వచ్చేసిద్దేమో, వీళ్ళకు అంతే క్యాన్సర్ వస్తుందేమో అని 10 సార్లు అని నాకు సర్జరీ చేయండి అంటే అక్కడ సర్జరీస్ అలా యంగ్ ఏజ్ లో అయిపోతున్నాయి, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే కదా. సో అందుకనే గూగ్లింగ్ చేయకూడదు. గూగ్లింగ్ లో మనకున్న డౌట్స్ క్లియరెన్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్, ఇంకొంచెం డౌట్స్, ఎక్కువ భయం, భయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే. దెన్ అడల్సెన్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ స్టేజ్ అనుకోండి. ఆడపిల్లలకి మ్యారేజ్ కూడా ఒక పెద్ద విషయం అన్నమాట. అప్పటి నుంచి ముందే మనకి ఫేస్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది అన్ని మార్చుకోవాలి, ఇలా చూస్తూ ఉంటారు. దాని నుంచే మొదలవుతాయి చాలా ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా, ఇప్పుడు పెళ్ళయింది వెంటనే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలంటే చాలా దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి 1 సంవత్సరం అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టలేదు, మాకు పెళ్ళి 1 సంవత్సరం అయింది, మేము ట్రై చేస్తూనే ఉన్నాం, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అంటుంటారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో యూజువల్గా ఏంటంటే ఎనీ యంగ్ కపుల్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది మనం హిస్టరీ తీసుకుంటాం. అంటే మీరు ఫ్రీక్వెన్సీ అంటే కలిసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా, అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ వీక్లీ 2 or 3 times కలుస్తున్నారా, ఏం ప్రికాషన్స్ లేకుండా. అండ్ తన లేడీ సైడ్ నుంచి ఏంటంటే తనకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా, పీరియడ్స్ టైంలో ఏమైనా సివియర్ గా పొట్టలో నొప్పి రావడం కానీ, బ్లీడింగ్ మామూలుగానే ఉందా, ఫ్లో లేదు కొంచెంగానే ఉందా. సో అదంతా డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏమైనా ఇన్ఫెక్షన్స్ లైక్ వైట్ డిశ్చార్జ్ కానీ, బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్స్ అట్లా ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు. సో అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అవి క్లియర్ అవుట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం లేడీస్ ది 50% అయితే ఈవెన్ హస్బెండ్ పార్ట్, జెంట్స్ ది కూడా 50%. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఏమన్నా ముందు ఇన్ఫెక్షన్స్ ఉండేనా, అంటే వాళ్ళకు పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ లో ఏమన్నా ఉన్నా లైక్ ఇచ్చింగ్ కానీ, లేకపోతే ఏదైనా ర్యాషెస్ లాగా అట్లా ఉన్నాయి అనేది రూల్ అవుట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్, ఎస్పెషలీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అకేషనల్ ఆల్కహాల్ ఓకే అంటాం, బట్ స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో. ఇంకోటి స్మోక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి వీరకణాలు కౌంట్ బాగున్నా కానీ క్వాలిటీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ గుట్కా, కొందరు తంబాకు, ఈ అలవాట్లు ఉంటాయి.
సో ఈ మధ్య ఏంటంటే నాట్ ఓన్లీ జెంట్స్, ఈవెన్ లేడీస్ కూడా కొందరు స్మోక్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే డీటెయిల్ హిస్టరీ ఇద్దరిది తీసుకుంటాం. అండ్ తన సైడ్ నుంచి పీరియడ్స్ ఎలా ఉన్నాయి, హస్బెండ్ సైడ్ నుంచి ఇంటర్ కోర్స్ టైంలో ఏదైనా ఇబ్బంది ఉందా, కొందరికి ఏంటంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్, కొందరికి ఏంటంటే యానోజాక్యులేషన్ అంటే కలిసిన తర్వాత కూడా సిమెన్ డిపాజిట్ చేయలేకపోతారు. సో అలాంటి ఇబ్బందులు. అండ్ దెన్ డయాబెటీస్ అట్లా ఏమైనా ఉందా అంటే ఏమైనా మెడికల్ హిస్టరీ కూడా తీసుకుంటాం. సో అలా ఏమైనా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ అవి క్లియర్ అవుట్ చేస్తాం. ఓకే, స్మోకింగ్ ఎంత వరకు డేంజరస్ అంటారు గెటింగ్ ప్రెగ్నెన్సీ? డెఫినెట్లీ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకోసం అంటే మనకు స్మోకింగ్ అంటే లైక్ సిగరెట్ ఆర్ బీడీ, అందులో ఏంటంటే లైక్ నికోటిన్ ఉంటుంది. దట్ నికోటిన్ అదేంటంటే మనకు స్పర్మ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషలీ స్పర్మ్ కి ఏంటంటే హెడ్, నెక్, టెయిల్ పీస్ ఉంటుంది. సో టెయిల్ పీస్ యాక్టివ్ గా మొటిలిటీ ఉంటేనే అది ఎగ్ వరకు వెళ్ళి కలవగలుగుతుంది. అదే ఆ మొటిలిటీలో మనకు ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, స్విమ్ చేస్తూ ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో నికోటిన్ ఏం చేస్తుంది అంటే ఆ స్పర్మ్ హెడ్, టెయిల్ అంటే ద టెయిల్ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. సో స్మోక్ చేసే వాళ్ళకు. సో ఈవెన్ దో కౌంట్ బాగున్నా గానీ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు, మొటిలిటీ సరిగ్గా ఉండదు. సో అలా మనకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఉన్నా ఇట్ మే నాట్ బి ఏ హెల్దీ శాంపుల్ కదా. సో అలా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ అండర్లైన్ ఫ్యాక్టర్స్ కనుక్కొని ఏమన్నా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. కొందరికి ఏంటంటే అన్ని నార్మల్ ఉంటాయి, సిమెన్ పారామీటర్స్ బాగానే ఉంటాయి, లేడీ సైడ్ నుంచి స్కాన్ లో అంత బాగుంటుంది, ఓవులేషన్ అవుతుంది, బట్ స్టిల్ అయినా కన్సీవ్ అవ్వరు. దాన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో 30% ఆఫ్ ద కేసెస్ అన్ఎక్స్ప్లెయిన్డ్, 70% ఆఫ్ ద కేసెస్ మనకి ఏదో ఒక రీజన్ తెలుస్తుంది. లైక్ లేడీస్ లో పీసీఓడి అయ్యి ఉంటుంది, లేకపోతే హస్బెండ్ ఆలిగోస్పర్మీ అంటే కౌంట్ తక్కువ ఉండడము, లేకపోతే మొటిలిటీ తక్కువ ఉండడము, లేదు మార్ఫాలజీ పూర్. మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్ సెల్, అది నార్మల్ గా ఉంటేనే అది ఎగ్ తో వెళ్ళి ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. అదే ఒకవేళ మార్ఫాలజీ కరెక్ట్ గా లేదనుకోండి, ఎగ్ వరకు వెళ్ళినా ఎగ్ ని ఫర్టిలైజ్ చేయకుండా ఎగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్పర్మ్, అంతేకాని ఇట్ కెనాట్ గో ఇన్సైడ్ ద ఎగ్. సో అందుకని ఈవెన్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ అంటే ప్రెగ్నెన్సీ అనగానే 1 year లోపలే ప్రెగ్నెంట్ అవ్వలేదు, లేదంటే 2 years లోపలే అయిపోలేదు అని గైనకాలజిస్ట్ అవసరం అంటారా? అంటే లేదు ఈ 1 year లోనే అయిపోవాలి, అంత తొందరగా ఇప్పుడు వెళ్ళకపోతే మనం ఇన్ఫెర్టిలిటీ చేపించేసుకోవాలి, IVF కి వెళ్ళిపోవాలి, ఇది అవసరమా లేకపోతే దానికి టైం తీసుకోవచ్చు అంటారు? యా, అగైన్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనకు యంగ్ ఏజ్ ఇద్దరిది బాగానే ఉన్నాయి ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఎవరికైనా కానీ మనకు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే ఏమి ప్రికాషన్స్ ఫాలో అవ్వనప్పుడు యూజువల్ గా విత్ ఇన్ 1 year ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొందరికి మాత్రం ఇంకొక 6 to 8 months ఎక్స్ట్రా టైం కూడా పట్టొచ్చు. సో అప్ టు 1.5 year వరకు ఓకే, యాక్సెప్టబుల్. దాని తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే మాత్రం జస్ట్ అంటే బెటర్ ఒక ఒపీనియన్ తీసుకుని అసలు మన సైడ్ నుంచి అంతా నార్మల్ ఉందా లేదా చూసుకోవచ్చు. సపోజ్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి కూడా మెడికేషన్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ న్యాచురల్ సైకిల్ ఫాలోకులర్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే ఏం మెడిసిన్స్ ఇవ్వకుండా తనకి ఎగ్ పెరుగుతుందా లేదా, పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, అలా కూడా మనం న్యాచురల్ గా చూసుకోవచ్చు. అప్పటికి కన్సీవ్ అవ్వనప్పుడు అప్పుడు సింపుల్ టాబ్లెట్స్ తో మనం ట్రై చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం. న్యాచురల్ గా కుదరినప్పుడు జస్ట్ ఓవులోజన్స్ అంటే ఎగ్ డెవలప్మెంట్ కోసం కొంచెం సప్లిమెంట్స్ పెడతాం. సో అలా కూడా కుదరలేదు, అసలు ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం ఇంజెక్షన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ హస్బెండ్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే IUI చిన్న పద్ధతి లేక IUI కూడా ట్రై చేసుకోవచ్చు. IUI అంటే మనకు హస్బెండ్ శాంపుల్ ప్రాసెస్ చేసి యాక్టివ్ గా ఉన్న వీర్యకణాలు మనకు ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తారు. ఆ వీర్యకణాలు డైరెక్ట్ మనం గర్భసంచి లోపలికి వదిలేస్తాం. సో దీంతో ఏంటంటే ఇట్స్ స్మాల్ ప్రొసీజర్, సేమ్ లైక్ నార్మల్ గా ట్రై చేసినట్టే, కాకపోతే ఆ డిస్టెన్స్ టు ట్రావెల్ అనేది మనం కట్ షార్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే IUI లో మనకు అన్వాంటెడ్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి, కొన్ని డెబ్రిస్ ఉంటుంది, కొన్ని డెడ్ సెల్స్, కొన్ని పస్ సెల్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనకు ఫిల్టర్ అవుట్ చేసి ఓన్లీ యాక్టివ్లీ మొటైల్ స్పర్మ్ సెల్స్ ఇస్తారు. సో ఆ స్పర్మ్ సెల్స్ మనం యూట్రస్ లో వదిలేస్తాం. ఇవన్నీ చిన్న పద్ధతులు. ఓకే, దేర్ ఇస్ దిస్ క్వశ్చన్ మ్యామ్, అంటే ప్రెగ్నెన్సీ కోసం అని ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే మా వైఫ్ ఇలానే ఉండాలని పోర్నోగ్రఫీ చూసేసి అక్కడ వాళ్ళని చూసి ఇక్కడ వీళ్ళు ఇలానే ఉండాలి అని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ఆడవాళ్ళు ఇబ్బంది పడడం ఉంటుంది కదా. హౌ పోర్నోగ్రఫీ ఎఫెక్ట్స్ ది కపుల్ ఈ మధ్య కాలంలో అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సొసైటీ చెప్పాలంటే. సో యూజువల్ గా యంగ్ కపుల్ వచ్చినప్పుడు సపోజ్ అంటే కొందరు వి వాంట్ టు టాక్ ఇన్ ప్రైవసీ అని చెప్తారు. ఓకే, సేమ్ థింగ్ విత్ బోత్ ద పీపుల్. కొంతమంది లేడీస్ మ్యామ్ హస్బెండ్ ని బయటకు వెళ్ళమన్నారా కొంచెం ప్రైవసీగా మాట్లాడేయాలి. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా అంటారు ఆవిడని కొంచెం బయటకి పంపించండి, నేను ప్రైవేట్ గా మాట్లాడేయాలి. సో బేసికలీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. సో అలా చెప్పినప్పుడు అంటే దెన్ వి ట్రై టు కౌన్సిల్ దెమ్. మీరు ఎవరినో చూసి ఎవరినో ఊహించుకొని సేమ్ థింగ్ మన వైఫ్ లో ఉండాలి అనేది మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. వచ్చిన కంప్లైంట్ ఏమని చెప్తారు మ్యామ్ వాళ్ళు వాళ్ళ వైఫ్ గురించి కానీ వాళ్ళ హస్బెండ్ గురించి? ఐ హావ్ సీన్ కొంతమంది హస్బెండ్స్ వచ్చేసి అంటే వీఆర్ రీసెంట్లీ మ్యారీడ్ అండి, బట్ సమ్ హౌ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అంటారు. అండ్ ఐ ఫౌండ్ హర్ వెజైనా ఈస్ వెరీ లూజ్ ఇలా అంటారు. సో ఐమ్ లైక్ సి అలా చెప్పేసి యూ షుడ్ నాట్ డిసప్పాయింట్ హర్. ఓకే,
ఐ టెల్ దెమ్ ఇట్స్ నాట్ దట్ సీ డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. Okay. తనకి అట్లీస్ట్ యూ గివ్ సమ్ ఎంకరేజ్మెంట్. Mm. మీన్వెల్ నేను నా సైడ్ నుంచి కూడా తన కొంచెం కిగిల్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తానులేండి. Okay. సో ఆటోమేటికల్ అది సెటరేట్ అవుతుంది. Mm. బట్ డోంట్ టెల్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, Mm. బికాస్ వాళ్ళు ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. Of course. వై మై హస్బెండ్ ఇస్ సేయింగ్ సో Mm, అని. mm, mm. సో అట్లా యూ షుడ్ నాట్ కంపేర్. Mm. సరే మీకు ముందు వేరే ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ Okay. ఇప్పుడు Mm. విత్ యువర్ వైఫ్ యూ బీ హ్యాపీ. Mm, అట్లా కౌన్సిల్ చేసి అండ్ పంపించాలి. వైఫ్ వస్తే ఇలా వైఫ్ వచ్చిన వైఫ్ కి కూడా సేమ్ థింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ హీరోస్ అండ్ ఆల్ కదా. సో మీ హస్బెండ్ మీ హీరో ఇప్పుడు. సో యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. ఓకే. సో వేరే వాళ్ళకి అట్లా ఉందని సేమ్ ఇట్లాగే ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ అనేది మనకు పెట్టుకోకూడదు. అంటే పాసిబుల్ జరగాల్సిన టైంలో పెళ్లిళ్ళు చేసుకోకుండా నిదానంగా చేసుకోవడం వల్ల ముందే దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. యాక్చువల్లీ ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో జరిగితే దే వోంట్ హ్యావ్ మచ్ డీవియేషన్స్. లేట్ అయినా కొద్ది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఏంటంటే ఇప్పుడు నవడేస్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయినా అసలు ఇప్పుడు పిల్లల్ని కనాల్సిందేనా, నా బాడీ ఫిగర్ అంతా మారిపోతుంది, ఇస్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ అనేది కూడా చాలా మంది అట్లా అనుకుంటున్నారు. వై బికాస్ ఇప్పుడు అంటే నవడేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ అయిపోయాక నాకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం నేను జాబ్ చేస్తాను అంటారు. ఓకే ఫైన్, బట్ యాజ్ పేరెంట్స్ ఏంటంటే మనం మోటివేట్ చేసి కరెక్ట్ చేయాల్సిన టైంకి చేయాల్సిందే. ఆఫ్ కోర్స్ ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవసీ. అంటే నువ్వు జాబ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎర్నింగ్ ఉండొచ్చు అని మనం మోటివేట్ చేసి ఏ టైంకి చేయాల్సిందే ఆ టైం చేయాల్సిందే. లేట్ అయితే మాత్రం ఇంకా ఇవన్నీ వేరే డివియేషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఇది పెరిగిపోతుంది కదా మ్యామ్, అసలు నాకు పిల్లలే వద్దు, అసలు పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకలేనా సింగిల్ గా అని ఉంటున్నారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా మారిపోతుందండి. చాలా మంది సింగిల్ లేడీస్ గానే ఉండిపోవాలి అన్నట్టుగా, కొంతమంది సింగిల్ మెన్ లాగానే ఉండిపోవాలి అని అనుకుంటున్నారు. అండ్ సింగిల్ గా కూడా బేబీని అడాప్ట్ చేసుకోను, లేకపోతే వాళ్ళే సరోగసీ ఏదైనా చేపించుకోను. సింగిల్ లేడీస్ నౌ ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా దే హావ్ గివెన్ అన్ అఫీషియల్ పర్మిషన్. సింగిల్ లేడీ క్యాన్ గో ఫర్ దిస్ థింగ్ సరోగసీ. సో దే కెన్ గో కాబట్టి ఇట్స్ లైక్ అది కూడా బిందాస్ ఉన్నారు. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ లైక్ అంటే యూజువల్ గా పేరెంట్స్ కొంతమంది కిడ్స్ ని వాళ్ళ కూతుర్లను తీసుకొని వస్తారు. సో నేనైతే కౌన్సిలింగ్ ఇస్తాను. దట్స్ నాట్ ద థింగ్, యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్. ఓకే, బట్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ వాట్ ఎవర్, బీ లైక్ ఫ్రెండ్స్ అది. అండ్ నో మేడమ్ ఐ వాంట్ గెట్ మ్యారీడ్, కాకపోతే ఐ డోంట్ వాంట్ కిడ్స్ అంటారు. ఓకే సరే, ఇప్పుడు నువ్వు కిడ్స్ కి ఇప్పుడు ప్లాన్ చేయట్లేదు, యూ కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. ఓకే, బికాస్ ఈ లేడీస్ లో ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతుంటాయి, ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంటది. సో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆ ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటే తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారి ఓకే నౌ వీఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్, ఇద్దరు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దే కెన్ గో విత్ ద సేమ్ ఎగ్స్, దే కెన్ గో విత్ ద ఐవీఎఫ్. ఓకే, సో అప్పుడు హస్బెండ్ స్పర్మ్స్ తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ఫార్మ్ చేసి తన ఐవీఎఫ్ ప్రొసీజర్ కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ అయినా అలా ఎగ్స్ ఉంటాయేమో? అంటే ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నారు ఒక 22, మళ్ళీ ఫ్యూచర్ గురించి తెలియదు, కెన్ ప్రిజర్వ్ అప్ టు 10 years. అప్ టు 10 years. ఓకే, అంటే సెలబ్రిటీస్ కూడా మనం ఈ మధ్య చూసాం కదా. సో దే ప్రిజర్వ్ దేర్ ఎగ్స్. ఫర్గెట్ అబౌట్ సెలబ్రిటీస్, మామూలుగా మనకు రెగ్యులర్ గా కూడా పేషెంట్స్ చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఎగ్ ఫ్రీజింగ్. దట్ వి కాల్ ఇట్ as సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. కొన్నేమో ఇండికేటెడ్ కేసెస్ ఉంటాయి, లైక్ యంగ్ గర్ల్స్ 13 years 14 years ఓవేరియన్ క్యాన్సర్ ఉంది ఆర్ సమ్ క్యాన్సర్స్. అలా ఉన్నప్పుడు వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీకి వెళ్తారు. సో ఆ థెరపీకి వెళ్లే ముందరనే మనం స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తీసి మనం ప్రిజర్వ్ చేస్తాం. ఎందుకంటే కీమోథెరపీ రేడియోథెరపీ అయ్యాక ఏంటంటే మనకు ఆ రేడియేషన్ వల్ల ఓవరీ పనితీరు దెబ్బ పడుతుంది. సో డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ ఎగ్స్ గెట్స్ డిస్ట్రాయిడ్. ఓకే, సో అది ఎగ్స్ డిస్ట్రక్షన్ కంటే ముందే మనం ఎగ్స్ తీసి ప్రిజర్వ్ చేశాక వాళ్ళ ప్రాపర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక వెన్ షీ గెట్స్ మ్యారీడ్ షీ కెన్ యూస్ దోస్ ఎగ్స్. ఓకే, అండ్ ఈ మధ్య కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను పిల్లలకు పాలు ఇస్తే బ్రెస్ట్ లూజ్ అయిపోతుంది, లేదంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఏదైనా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలంటే వెజైనల్ లూజ్ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి వాట్ విల్ యూ సజెస్ట్? అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయండి. అదేదో మన బాడీ డిస్ఫిగర్ అవుతుంది అని చెప్పేసి ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఫీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తల్లి పాలకు మించింది ఇంకేది లేదు. సో వాళ్ళ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ 6 months to 1 year ఇస్తే చాలు. బేబీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటుంది, తర్వాత ఏం డిజీజెస్ రాకుండా ఉంటాయి. సో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ అంతా ఇచ్చాక లేటర్ ఆన్ దే కెన్ గో ఫర్ ద కరెక్షన్స్. ఓకే, సింపుల్ ఎక్సర్సైజెస్ తో కొంచెం బ్రెస్ట్ అప్లిఫ్ట్ చేసుకోవచ్చు. లేదన్నా మనకు కాస్మెటిక్ గైనకాలజీలో వీ డూ ఆల్ ద ప్రొసీజర్స్, లైక్ బ్రెస్ట్ అప్లిఫ్ట్ అంటే సాగిపోయిన బ్రెస్ట్ పైకి లిఫ్ట్ చేయడము. కొందరికి ఏంటంటే హెవీ బ్రెస్ట్ అవుతుంది బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు సైజ్ పెరుగుతుంది, అండ్ దట్ విల్ బి లైక్ వెరీ ఆబ్వియస్, వెరీ ఆక్వర్డ్ గా కూడా ఉంటుంది వాళ్ళకు. సో వెస్టర్న్ వేర్ వేసుకోవాలన్నా కొందరు ఇబ్బంది పడతారు, ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్. కొందరు పైలట్స్ ఉంటారు, కొందరు దెల్ బి ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే దే వాంట్ పర్ఫెక్ట్ షేప్. అలా ఉన్నప్పుడు కూడా వీ కెన్ డూ ద కరెక్టివ్ ప్రొసీజర్స్. ఇస్ ఇట్ గుడ్? అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ జరిగితే మనం ఏదైతే పార్ట్ దగ్గర సర్జరీ జరుగుతుందో అది మళ్ళీ పెరగదు, లేదంటే అది అలానే ఉండిపోతుంది, దానికి మళ్ళీ ఇంకేమైనా చేసే ఇది ఉండదు అని అంటుంటారు కదా. అవును,
అంటే ఈవెన్ మనకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఆర్ బ్రెస్ట్ రిడక్షన్స్ ఏంటంటే దీస్ ఆర్ లైక్ పర్మనెంట్ ప్రొసీజర్స్. సో వన్స్ వెన్ దే కంప్లీట్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక డెలివరీ అవ్వంలోనే బ్రెస్ట్ కరెక్షన్ చేసుకొని మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాక దెన్ దే కెన్ గో ఫర్ ద ప్రొసీజర్స్. అది కూడా కొంచెం ఎక్సర్సైజెస్ చెప్తాము, లైక్ పెక్టోరల్ గర్డిల్ మజిల్ స్ట్రెంథనింగ్ కి అలా చెస్ట్ ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి, అవి చేయమంటాం. అప్పటికి స్టిల్ దే ఫీల్ అప్పటికి సాగిపోయినట్టుగా ఉంది ఆర్ ఎల్స్ బ్రెస్ట్ సైజ్ అబ్ నార్మల్ గా హెవీ బ్రెస్ట్ అట్లా ఉంది అంటే దే కెన్ గో ఫర్ ద బ్రెస్ట్ రిడక్షన్. కొందరికి ఏంటంటే సైజ్ మరీ చిన్నగా ఉంటుంది, సో కొందరు పెళ్లి సంబంధాలు కూడా రావు, అలా ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ దే కెన్ గెట్ ఇట్ డన్. ఓకే. అండ్ దెన్ ఇంతవరకు ఈ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ వర్కౌట్స్ కానీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కానీ ఆర్ నార్మల్లీ ఒక ఉమెన్ జర్నీలో ఎంతవరకు ఇవి ఇంపార్టెంట్ అంటారు? అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సినారియోలో. బికాస్ ఈ మనకు ఆఫీస్ లో ఎంత వర్క్ ఉన్నా, లెట్ ఇట్ టేక్ ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కొంచెమైనా స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది. నేను అబ్సల్యూట్లీ స్ట్రెస్ ఫ్రీ అని చెప్పలేము. సో మనం అట్లీస్ట్ డైలీ అట్లీస్ట్ మినిమం 45 minutes to 1 hour వర్కౌట్స్ చేస్తే, వర్కౌట్స్ అంటే ఏంటి, ఐదర్ పవర్ యోగా ఆర్ స్విమ్మింగ్ ఆర్ ఏరోబిక్స్ ఆర్ జుంబా క్లాసెస్. ఇప్పుడు జుంబా క్లాసెస్ ఇన్ అండ్ అవుట్ ఉంటున్నాయి. సో అట్లీస్ట్ ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకు మైండ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బేసికలీ స్ట్రెస్ బూస్టర్. ఎట్ ద సేమ్ టైం మనకు యాక్టివిటీస్ అంటే మనకు ఉన్న బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ మజిల్స్ మొబిలిటీ ఉంటుంది కాబట్టి విల్ బి వెరీ యాక్టివ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు హార్మోన్స్ కంట్రోల్ ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి. సో అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండదు. బట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ. డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పకూడదు, వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ ఫ్రీ అంతే. అలా టైం లేదనుకుంటే 24 గంటలు ఇచ్చిన టైం ఉండదు. నో ఐ హ్యావ్ టు డూ అని మనకు మైండ్ లో ఉంటే మాత్రం మనం టైం చేసుకోవచ్చు. ఇట్స్ హార్డ్లీ 24 hours 1 hour ఉండదా? ఉంటుంది కదా, ఉంటుంది. యూత్ ఆర్ వెరీ బిజీ కదా. ఎంత బిజీ ఉన్నా 1 hour మన కోసం అయితే పెట్టుకోవాలి. దట్ ఈస్ అవర్ టైం. మీ టైం అంటారు కదా, దట్ ఈస్ అవర్ టైం. దట్స్ ఆల్. అండ్ ఈ అబార్షన్, ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశారు, సడన్ గా అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిన తర్వాత కొంతమంది చాలా వరకు, ఐ మీన్ ఇందాక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీ ఇంటర్వ్యూ అన్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి నా దగ్గర. సో ఇలా ఐ రీడ్ దేర్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్. హాయ్ మ్యామ్, ఐ గాట్ అబార్షన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఆఫ్టర్ దట్ బ్లీడింగ్ అవుతుంది కంటిన్యూస్ గా. ఈ రోజుకి 19 days అయ్యాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాను, నెగిటివ్ వచ్చింది. ఐఎమ్ 2 weak, బాడీ పెయిన్స్ ఉన్నాయి, నీ పెయిన్స్ ఉన్నాయి, నా హార్ట్ కూడా పెయిన్ వస్తుంది మ్యామ్, ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్క్యారేజ్ అయింది. మిస్క్యారేజ్ అయ్యి కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుందండి. సో మిస్క్యారేజ్ అయినప్పుడు కంప్లీట్ గా ఫీటల్ పార్ట్స్ అనేది క్లియర్ ఆఫ్ అయిందో లేదో తెలియదు. సో బేసికలీ ఒకటి అల్ట్రాసౌండ్ చేసి స్కాన్ లో అంత కంప్లీట్ యూట్రస్ లోపల ఏమైనా ప్రోడక్ట్స్ మిగిలిపోయి ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం లైట్ గా క్యూరిటెస్ట్ క్లీనప్ చేసేది ఉంటుంది. లేదు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కంటిన్యూస్ ఫ్లో అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ప్లాసెంటల్ బిట్స్ అంటే కొంచెం మిగిలిపోయిన బిట్స్ లోపల ఉండిపోయినా అలా అవ్వచ్చు. సో వీ కెన్ గివ్ సమ్ టాబ్లెట్స్ అది క్లియరెన్స్ అవ్వడానికి. టాబ్లెట్స్ తో కూడా క్లియర్ అవ్వలేదు అన్నప్పుడు డిఎన్సీ, జెంటల్ గా డిఎన్సీ చేసి క్లీన్ అవుట్ చేసేది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా కొందరికి థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న హెవీ ఫ్లో అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అండ్ కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ సిస్లు అట్లా ఉన్న కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది. సో బేసికలీ అలా కంటిన్యూస్ బ్లీడింగ్ అన్ని రోజులు కూడా అవ్వకూడదు, ఎందుకంటే ఉన్న బ్లడ్ అంతా పోద్ది. సో బికాస్ ఆఫ్ అనీమియా అంటే రక్తహీనత వల్ల కూడా వాళ్ళకు జనరలైజ్డ్ వీక్నెస్, బాడీ పెయిన్స్, చేత కాకపోవడం, గుండె ధడ అని కొట్టుకోవడం. ఇప్పుడు తనకు అదే సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఆల్ దిస్ పాల్పిటేషన్స్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ సజెస్ట్ ఆఫ్ అనీమియా, అంటే రక్తహీనత ఉంటే కూడా సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. సో బేసికలీ రక్తహీనత ఎందుకు వస్తుందంటే ఆల్మోస్ట్ 19 days నుంచి హెవీ ఫ్లో అవుతుంది. సో ఇట్స్ బెటర్ తను యాజ్ ఎర్లీ as possible డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒక స్కాన్ చేయించుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్తారు. ఓకే. అండ్ దెన్ చూడండి మ్యామ్, హౌ మచ్ వెజైనల్ ఆర్డర్ ఈస్ నార్మల్? హౌ డు యూ నో ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్? ఓకే, బేసికలీ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఈజ్ ఆర్డర్లెస్, స్మెల్ అనేది ఉండదు. ఓకే, కాకపోతే ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ కామన్, కాకపోతే అప్పుడు ఏంటంటే కొంచెం ఫిషీ స్మెల్ లాగా ఉంటుంది, అది నార్మల్. అలా కాకుండా వెరీ బ్యాడ్ స్మెల్ అండ్ ఇచ్చింగ్, స్మెల్ తో పాటుగా ఇచ్చింగ్ అండ్ కంప్లీట్ వైట్ డిశ్చార్జ్ కాకుండా అందులో కొన్ని కలర్ చేంజెస్ అవుతాయి. కొందరికి ఎల్లోయిష్, కొందరికి గ్రీనిష్ పిస్తా కలర్, కొందరికి ఫ్రాతీ నురుగు లాగా, కొందరికి ఏమో ఇరిగిపోయిన కర్డ్స్ పెరుగులాగా అట్లా అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సజెస్టివ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో కర్డీ వైట్ డిశ్చార్జ్ ఉంటే సజెస్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, వాళ్ళకు కూడా సివియర్ ఇచ్చింగ్ అలా ఉంటుంది. ఇంకోటి ఏమో గ్రీనిష్ పిస్తా కలర్ డిశ్చార్జ్ ఉంటే ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్, వాళ్ళకు ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది, తట్టుకోలేనంతగా. ఓకే, సో దట్స్ వై అంటే లైక్ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఇస్ ఆర్డర్లెస్ చెప్పాలంటే. మనకు పీరియడ్ ముందర కొంచెం వైట్ డిశ్చార్జ్, అది నార్మల్. పీరియడ్ వచ్చాక ఓవులేషన్ టైం అంటే మిడ్ సైకిల్ లో కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అది నార్మల్. ఈ రెండు ఏంటంటే అంత స్మెల్స్, బ్యాడ్ స్మెల్స్ అట్లే ఉండవు. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ బ్యాడ్ స్మెల్ లేదు అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్, ర్యాషెస్, దెన్ దట్ ఈస్ సజెస్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ దట్స్ వెన్ యూ నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఈజ్ యూజింగ్ మెన్స్ట్రల్ కప్ హార్మ్ఫుల్ టు ప్రెగ్నెన్సీ అని ఒక క్వశ్చన్ వచ్చింది. నౌడేస్ మెన్స్ట్రల్ కప్స్ కూడా ఇట్స్ క్వైట్ కామన్. ఈవెన్ అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేస్తున్నారు.
సో ఇట్ డజంట్ మ్యాటర్. Okay. మెన్స్ట్రల్ కప్స్ అనేది యూ క్యాన్ యూస్ ప్రొవైడెడ్ యూ నో ద ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ ఇన్సర్షన్. అంటే మనం కరెక్ట్ గా పెట్టి కరెక్ట్ గా తీసి దాన్ని వాష్ చేసి కరెక్ట్ గా స్టెరిలైజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునేది అది. ఓకే. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అందదు అనేది ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ మిత్, అది అపోహ మాత్రమే. ఓకే. అదర్వైజ్ ప్రెగ్నెన్సీకి మెన్స్ట్రల్ కప్ యూసేజ్ కి ఏమీ రిలేషన్ లేదు. It has been 3 months and no period. I can't feel nothing. My stomach is normal. Discharge అవుతుంది. Pregnancy test చేస్తే నెగటివ్ వస్తుంది. ఓకే. సో బేసికలీ ఏంటంటే మనకు యూజువల్ గా పీరియడ్స్ మిస్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటాము, బట్ తను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసింది నెగిటివ్. సో ప్రెగ్నెన్సీ లేదు, అట్ ద సేమ్ టైం పీరియడ్స్ మిస్ అయ్యి 3 months. వాట్ ఆర్ ద అదర్ పాసిబిలిటీస్? సో మనకు వేరే పాసిబిలిటీస్ ఏంటంటే మోస్ట్ కామనెస్ట్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఓడి. సో మనం బేసిక్ స్కాన్ చేసి పీసీఓడి ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా ఓవరీస్ లో సిస్ట్ ఉన్నాయి అనేది రూల్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ఇది ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ, థైరాయిడ్ హెచ్ తగ్గులున్నా మనకి ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. డయాబెటీస్ హ్యాస్ టు బి రూల్డ్ అవుట్. సో అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ హెచ్ తగ్గులున్నా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. పీసీఓడి పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమా మ్యామ్? అలా ఏమీ లేదండి. యాక్చువల్లీ 50% ఆఫ్ ద పీసీఓఎస్ ఏంటంటే ఇట్స్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. అంటే వాళ్ళకి పీసీఓడి ఉంది అని కూడా తెలియదు. సో వాళ్ళు ఏంటంటే లక్కీగా స్పాంటేనియస్ గా కన్సీవ్ అయిపోతారు. కొంతమందికి మాత్రం ప్రెగ్నెన్సీ రావట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే అందులో వాళ్ళకి పీసీఓడి ఉందని తెలుస్తుంది. అండ్ ఈవెన్ పీసీఓడి ఉందని తెలిసిన అందరికీ ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు. కొందరికి ఏంటంటే సింపుల్ గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ లో కొంచెం చేంజెస్ చేసి కొంచెం వెయిట్ లాస్ అవుతే స్పాంటేనియస్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళకు. మిగతా ఒక 20 to 30% వాళ్ళకి ఏంటంటే సింపుల్ ప్రొసీజర్స్ లైక్ సింపుల్ టాబ్లెట్స్ ఇవ్వడమో లేకపోతే సింపుల్ ప్రొసీజర్ లైక్ ఐవీఐతో సరిపోద్ది. హార్డ్లీ 5 to 10% వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడవచ్చు. మ్యామ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ repeated urine? It's been more than 6 years now. I'm suffering from it. Like every 2 to 3 minutes I feel like to urinate. Please help me. I have visited every hospital but it's no of use. So basically repeated urination వస్తుందంటే it all depends on what is her age. యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ లేకపోతే మెనోపాజల్ ఏరియా అనేది. సో యంగ్ ఏజ్ లో కానీ మిడిల్ ఏజ్ లో కానీ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏముందా రూల్ అవుట్ చేయాలి. అందులో కూడా పదే వస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు కొంచెం యూరిన్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఏంటంటే బ్లాడర్ కొంచెం కిందికి జారుతుంది, దాని సిస్టోసీల్ అంటాం. అలా మూత్రం సంచి కిందికి జారిన వాళ్ళకి కూడా యూరిన్ పదే వస్తుంది. అండ్ యూరిన్ కంట్రోల్ ఉండకపోవచ్చు. లైక్ వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ డ్రాప్ లీకేజ్ అవ్వడం అలా కూడా ఉంటుంది. అదే మెనోపాజల్ లేడీస్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా హార్మోన్స్ ఉండవు. హార్మోన్స్ లేనప్పుడు ఏమవుతుంది, ఈవెన్ బ్లాడర్ మజిల్స్ కూడా వీక్ అయిపోయి అటోనీ అంటే ఆ మజిల్స్ పట్టుత్వం లేకుండా కూడా బ్లాడర్ లో కొంచెం యూరిన్ పడంలోనే వాళ్ళకి ఇరిటేషన్, అంటే ఇంకా యూరిన్ కి వెళ్ళాలి అన్నట్టుగా పదే వెళ్ళి రావాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే డయాబెటీస్, షుగర్ కూడా రూల్ అవుట్ చేయాలి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఊరికే వస్తూ ఉంటుంది. సో మెనీ రీజన్స్. Which medicine to take when having painful pimples and vagina and alongside the vulva limbs? సో విచ్ మెడికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. అంటే అసలు వాట్ ఆర్ దోస్ పింపుల్స్, అంటే మనకి సింపుల్ ఏక్నీ లాగా ఉందా లేకపోతే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా అది రూల్ అవుట్ చేసి దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తారు. అంటే వెజనల్ ఏరియాస్ లో పింపుల్స్ అనేది కామన్. సో బేసికలీ ఏంటంటే ఐ అడ్వైజ్ ఆల్ ది యంగ్ గర్ల్స్, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు హెయిర్ రిమూవల్ కి ఏంటంటే రేజర్ యూస్ చేస్తారు. సరే వీట్ క్రీమ్స్ అనేది ఓకే, దట్ ఇస్ క్వైట్ సేఫ్. కాకపోతే కొందరికి ఎలర్జీస్ పడకపోవడము, సో అది వాడరు. చాలా మంది ఏంటంటే రేజర్ తీసుకొని షేవ్ చేస్తారు. సో వెన్ దే షేవ్ ద హెయిర్ ఫాలికల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఇప్పుడు హెయిర్ ఫాలికల్ ఉంటుంది, దాన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్ లో షేవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫాలికులైటిస్, ఫాలికల్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేసి అది పస్ లాగా ఫామ్ అయ్యి ఏక్ని పింపుల్, ఇప్పుడు మనకి ఫేస్ పైన పింపుల్స్ ఎలా వస్తాయి అలా వల్వల్ రీజన్ లో కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసికలీ హెయిర్ షేవింగ్ అట్లా కాకుండా ట్రిమ్మర్ వాడుకోవడం బెటర్. Waxing is okay, but waxing is very painful. Best option if there are affordability atla unte, and nowadays laser is also quite cheap. So laser is a best option. That's a permanent hair removal. అంటే ప్రైవేట్ పార్ట్స్ లో కూడా యా whole body laser undi. So that includes private parts also. Okay. అంటే టెక్నాలజీ పెరిగిపోతుంటే అది కొంచెం ఇంకా భయం వేయట్లేదు మేము. అంటే లైక్ మనం అవి చేస్తే నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది భయపడతారు. బేసికలీ ఏంటంటే లేజర్ అనేది కూడా దే టార్గెట్ ఓన్లీ ద హెయిర్ ఫాలికల్ మాత్రమే, అంతేగాని ఆ రేడియేషన్ లోపలికి వెళ్ళిపోయి యూట్రస్ ఓవరీస్ ని ఎఫెక్ట్ పడుతుంది అనేది ఏం లేదు. సో ఇట్స్ నార్మల్. ఒకవేళ దానికి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ దే కెన్ యూస్ ద హెయిర్ ట్రిమ్మర్. ఓకే. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్, వి గివ్ ఆప్షన్స్. షేవింగ్ మాత్రం అసలు వద్దంటాము. దే కెన్ యూస్ ట్రిమ్మర్, దే కెన్ యూస్ వీట్ క్రీమ్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే లేజర్ హెయిర్ రిమూవల్. ఓకే. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో
అమ్మో నేను ఇంకా 3 months వచ్చేసినాయి, నాకు ఎక్సర్సైజ్ చేయకూడదు, నేను ఇలా కూర్చొని పెడితే తింటాను, పడుకుంటాను, రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుంటారు. అంటే నేను ఈ మధ్య కాలంలో మా మామయ్య వాళ్ళ వైఫ్ చూసాను అనమాట, ప్రెగ్నెంట్ తను. బయటకు వస్తే గాలి కూడా పడట్లేదని రూమ్ లోనే కూర్చొని ఉంటున్నారు తను. అసలు ఏం పడట్లేదు, బయటకు వస్తే వామిటింగ్ అయిపోతుంది, కళ్ళు తిరిగేస్తుంది. సో రూమ్ లోనే కూర్చొని ఉంటున్నారు అనమాట. మా మమ్మీ ఏమన్నదంటే, నువ్వు ప్రెగ్నెంట్, నేను నీతో కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఊరంతా తిరిగేసి ఇది చేసేసాన్ని అమ్మ అన్నారనమాట. సో ఏంటి లేదు, అది కూడా ఇట్స్ ప్యూర్లీ అంటే రాంగ్ థింగ్. బేసికలీ ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది ఏం అవసరం లేదు. మీరు ప్రెగ్నెంట్ గా ఉన్న ఆల్ రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసుకోండి అనే చెప్తాం. అంటిల్ అండ్ అన్లెస్ యూ బిలాంగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ ట్విన్స్ లేకపోతే ట్రిప్లెట్స్ ఉన్నారు, లేదు మీకు సర్వైకల్ స్టిచ్ పడ్డది, లేదు మాయ కిందికి ఉంది, లేదు ఉమినీరు చాలా ఎక్కువగా ఉంది, లేదు డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి ఉమినీరు ఎక్కువగా ఉంది, అట్లున్న వాళ్ళకి ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనకు ఆల్మోస్ట్ 5th 6th month వరకు అన్ని రొటీన్ యాక్టివిటీస్ చేసుకోమంటాం. అయితే రాను బేబీ సైజ్ పెరుగుతున్నప్పుడు ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి అప్పుడు కొంచెం రెస్ట్ లో ఉండండి అంటాం, కానీ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు ఎవరికైనా కానీ. సో కొంచెం లేసి అటు ఇటు వాక్ చేసుకొని, ఇంట్లోనే వాక్ చేసుకొని, చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోండి అంటాం. యాక్చువల్లీ ఆల్ రొటీన్ యాక్టివిటీస్ దే కెన్ డూ ఎక్సెప్ట్ లిఫ్టింగ్ వెయిట్స్, అంటే బరువులు, బకెట్లు, బిందెలు ఎత్తడం అట్లాంటివి వద్దంటాం. ఈ కాలంలో ఎవరూ చేయట్లేదు అనుకోండి. అండ్ టోటల్ గా కింద కాళ్ళపైన కూర్చొని బట్టలు పిండడం, అంట్లు తోడడం అవి చేసుకోకూడదు. నిలబడి కంఫర్టబుల్ గా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా. అవును, చేసుకోవచ్చు. ఈవెన్ స్విమ్మింగ్ వి అడ్వైస్. ఈవెన్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బికాస్ నార్మల్ డెలివరీకి కోఆపరేట్ అవ్వాలంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ బాగుండాలి. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ వాళ్ళకి ఏంటంటే యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి ప్లాన్ చేసుకోండి అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి పెద్ద బాల్ వస్తుంది, అది కూడా వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. వీ హ్యావ్ గాట్ సమ్ క్లాసెస్, సో అది చూసుకుంటే వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో అడ్వైజబుల్. స్విమ్మింగ్ తో ఏంటంటే కొంచెం స్ట్రెచింగ్ ఆఫ్ ద మజిల్స్ అండ్ ఈవెన్ దిస్ పెల్విక్. మనకి బేసికల్ ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే పెల్విస్ కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి, మొబిలిటీ. సో పెల్విక్ మొబిలిటీకి కూడా ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాము, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ రష్మికాంత్ అంటాడు, యూ హ్యావ్ ఏ బిగ్ పెల్విక్ యు నో అని. అంటే ఏంటి, ఇప్పుడు నేను మరి పొట్ట ఎక్కువ ఉందని చెప్తున్నావా, లేకపోతే బటెక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నావా అని ఆవిడ అంటది. నో, యూ కెన్ క్యారీ హెల్దీ బేబీస్ అని అంటాడు రణబీర్ అక్కడ. సో ఇస్ ఇట్ ట్రూ? ఎక్కువ వైట్ పెల్విస్ ఉంటే డెఫినెట్ గా బేబీ హెడ్ అనేది డిసెండ్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అర్జున్ రెడ్డి, కరీంనగర్ పిఎం, మీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు పిఎంఎస్ లో ఉందనుకోరా, నువ్వేం చేస్తావు, థైస్ మీద పడుకోబెట్టుకుని, ఇది నీకు ఎవ్రీ మంత్ వస్తుంది ఇట్లా చెప్తావా, లేకపోతే థైస్ మీద పడుకోబెట్టుకుని ల్యాప్ రా అని చెప్పేసి ఇది చెప్తాడు కదా. సో వాట్ ఈస్ దిస్ పిఎంఎస్ స్టేజ్? అండ్ పిఎంఎస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. సో అదేంటంటే పీరియడ్స్ వచ్చే ముందర స్టార్ట్ అవుతుంది. సో కొందరికి ఏంటంటే హెడ్ ఏక్ కానీ, కొందరికి నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది, కొందరికి పెయిన్ అబ్డమెన్ ఆన్ అండ్ ఆఫ్, కొందరికి బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది. అండ్ ఈ టైంలో కొందరు డిప్రెషన్ లో ఉంటారు, కొందరు యాంగ్జైటీగా ఉంటారు, చిన్నదానికి ఎక్కువ అర్జ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఆర్ ఆల్ ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్. ఓకే. అండ్ యాజ్ అన్ ఏంటంటే మైల్డ్ పిఎంఎస్ ఈస్ వెరీ కామన్. లైక్ పీరియడ్ వచ్చి ఒక 2-3 days ముందు నుంచి దట్ ఈస్ కామన్. కానీ కొందరికి మాత్రం ఆల్మోస్ట్ 10 days ముందు నుంచి ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం థెరపీ అంటే లైక్ కొంచెం ట్రీట్మెంట్ పెట్టేది అంటిల్ అన్లెస్ లైక్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు టూ మచ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ యాంగర్, అలా ఉన్న వాళ్ళకి మనం మెడికేషన్ పెడతాం. అదర్వైజ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే తన పిఎంఎస్ లో ఉంది అండ్ షీ షుడ్ అండర్స్టాండ్, ఓకే ఇది నా ప్రీమెన్స్ట్రల్ టైం, లెట్ మీ కూల్ డౌన్. సో బేసికలీ వాళ్ళు వీళ్ళ అండర్స్టాండింగ్ అంటే పేషెంట్ హర్సెల్ఫ్ షుడ్ అండర్స్టాండ్, ఓకే నాకు పీరియడ్ వచ్చే టైం కదా, నాకు ఇట్లాగే ఉంటుంది, ఓకే నేను కూల్ డౌన్ అవ్వాలి అనేది వాళ్ళు అవగాహన ఉంటే చాలు. మూడ్ స్వింగ్స్ ఆర్ క్వైట్ కామన్. మూడ్ స్వింగ్స్ ఆర్ వెరీ కామన్. ఓకే. అంటే మనం హర్ట్ అవ్వచ్చు, ఇట్స్ లైక్ అరవచ్చు, తిట్టొచ్చు, ఐ మీన్ పెయిన్ అని ఫీల్ అవ్వచ్చు. సపోజ్ మ్యారీడ్ వాళ్ళు అనుకోండి, హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్, ఓకే షీ ఇస్ ఇన్ పిఎంఎస్, హీ షుడ్ బి సైలెంట్. ఓకే. లేదు ఇఫ్ హస్బెండ్ ఇస్ నాట్ కోఆపరేటివ్ అంటే ద వైఫ్ షుడ్ బి కోఆపరేటివ్ ఫర్ హర్ సెల్ఫ్. ఓకే. ఓకే ఐ మీన్ పిఎంఎస్, నేను ఐ షుడ్ కంట్రోల్ అనేది తను షీ షుడ్ రియలైజ్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు బేబీ వచ్చేసారు, నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వీళ్ళు పడే కష్టాలు ఉంటాయి కదమ్మా. అవును, దాని గురించి ఏమంటారు? నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కొందరికి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా అంటే ఈజీగా వచ్చేస్తుంది, కొందరు ఏంటంటే విల్ బి స్ట్రగ్లింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో ఈ స్ట్రగుల్ టైంలో అంటే వై దెర్ వాజ్ అ స్ట్రగుల్ అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది చాలా లాంగ్ గ్యాప్స్ తీసుకుంటారు. ఆ గ్యాప్ పీరియడ్ లో ఏమవుతుంది, తనకు ఉన్న ఎగ్స్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోవచ్చు. ఆర్ఎల్స్ హస్బెండ్ కి వేరే యాడెడ్ ఆన్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ అటాక్ అవ్వడము, లేదు తన స్పర్మ్ కౌంట్ తగ్గడము, దట్ కుడ్ బి ద కామనెస్ట్ రీజన్. ఇంకోటి ఏంటంటే లేడీస్ లో కూడా రిపీటెడ్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది బట్ సెకండ్ టైం రావట్లేదు అన్నప్పుడు మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేసినప్పుడు ట్యూబల్ టెస్టింగ్ కూడా చేస్తాం. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, అసలు ఏమైనా బ్లాక్ అయినాయా, బికాస్ కొందరికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్లాక్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ రీజన్స్ హ్యాస్ టు బి రూల్డ్ అవుట్. ఒకటి ఏంటంటే తన రిజర్వ్ ఏఎంహెచ్ లెవెల్స్ డ్రాపింగ్ గా, హస్బెండ్ ఫ్యాక్టర్ బాగానే ఉందా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా చూసుకొని దాని తగ్గట్టుగా మనం కొంచెం
సపోర్టివ్ మెడికేషన్ ఇస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు అవ్వట్లేదు, ఎన్ని ట్రై చేసినా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఐవీఎఫ్ మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? యూ షుడ్ ప్రొసీడ్ విత్ ఐవీఎఫ్ అనేసి ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎవరికంటే ఫస్ట్ ఆల్ కొందరికి ఎల్డర్లీ లేడీస్ ఉంటారు, లైక్ 35-38 years లో మ్యారేజెస్ అవుతాయి, ఓకే. ఆల్రెడీ లేట్ మ్యారేజ్. అండ్ దెన్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఇప్పుడు ఓన్లీ వైఫ్ దే కాదు కదా, ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ కూడా ఇద్దరిది చూస్తాం. దేర్ ఇస్ దిస్ క్వశ్చన్, ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అవ్వలేదంటే అమ్మాయిదే తప్పు, అమ్మాయికి ఏదో లోపం ఉంది, ఎప్పుడు బ్లేమ్ లేడీస్ పైన ఉంటుంది, బట్ నాట్ సో. ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ముందు ఎలా ఉండదంటే మొత్తం లేడీస్ దే ప్రాబ్లం అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే రాను రాను జెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతున్నాయి, ఆల్మోస్ట్ లైక్ 50% ఐ కెన్ సే. సో ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో అందుకనే మనం ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని రమ్మంటాము, ఇద్దరిది ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఇప్పుడు స్ట్రైట్ అవే ఐవీఎఫ్ అని ఎవరికి సజెస్ట్ చేస్తామంటే, సపోజ్ ఆల్రెడీ దే ఆర్ లేట్ మ్యారేజ్ అండ్ తన రిజర్వ్ ఆల్రెడీ తక్కువగా ఉంది, అండ్ ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడమో లేకపోతే మార్ఫాలజీ మొటిలిటీ బ్యాడ్ ఉంది అన్న వాళ్ళకి అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. లేదు కొందరు సో మెనీ ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్ని వాడుతున్నారు అయినా కన్సీవ్ అవ్వట్లేదు, దెన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అలా ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది లేదు ఆల్రెడీ మనకి యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంది, లేదు ఓవరీస్ ఒక ఊఫరెక్టమీ అయిపోయింది, ఒక ఓవరీ సిస్ట్ వల్ల సేవ్ చేయలేకపోయారు, ఒక ఓవరీయే తీసేసారు, ఇంకొక ఓవరీనే ఉంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా కన్సీవ్ అయిపోవడం బెటర్ కదా. సో అలా అంటే వాళ్ళ ఉన్న కండిషన్ బట్టి మనం అడ్వైస్ చేస్తాం. ఓకే. దెన్ ఇట్ కమ్స్ మెనోపాస్. ఆ ఏజ్ లో అసలు మొత్తం ఆల్మోస్ట్ ఇంకా హార్మోన్స్ ఆగిపోతుంది, ఇంకేం లేదు అనుకునే టైంలో కూడా అప్పుడు కూడా ఆడవాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. వాట్ డు యు సే అబౌట్ దెమ్? యాక్చువల్లీ ఏంటంటే ముందు ఏంటంటే మెనోపాజల్ కి ఏం ట్రీట్మెంట్ లేదు అనేవాళ్ళు, ఇప్పుడు నౌ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. బికాస్ మనకున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే అఫ్ కోర్స్ మెనోపాజల్ ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, బట్ దానికంటే ముందు కూడా వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొంచెం మనకి ఈటింగ్ హ్యాబిట్స్ లో చేంజెస్ చేయండి అంటాము, యోగా, బికాస్ దెల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ వెజనల్ డ్రైనెస్ ఉండి రిపీటెడ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ దెల్ బి ఆల్ ద టైమ్ సీయింగ్ అంటే డిప్రెస్డ్ గా ఉండి స్కిన్ చేంజెస్. బేసికల్ ఏంటంటే లేడీస్ లో స్కిన్ చేంజెస్, రింకిల్స్ రావడము, ఇవన్నీ అంటే బాడీలీ చేంజెస్ వల్ల కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. వెజనల్ డ్రైనెస్ ఒకటి, రిపీటెడ్ యూరినేషన్ ఒకటి, అదే టైంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ అటాక్స్, సో అన్ని ఆల్ పుట్ టుగెదర్ దే విల్ గో ఫర్దర్ మోర్ డిప్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు కొంచెం రెగ్యులర్ వర్కౌట్స్ ఒకటి, అండ్ దెన్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఐసోఫ్లేవన్స్, లైక్ మనకు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది, సో న్యాచురల్ సోర్సెస్ ఏవేవి ఉన్నాయి అంటే లైక్ ఐసోఫ్లేవన్స్ ఉన్నాయి, లైక్ మీల్ మేకర్ ఆర్ సోయా మిల్క్, అట్లాంటివి రెగ్యులర్ గా తీసుకోండి అంటాం. అన్ని తీసుకున్న సిమ్టమ్స్ రిలీఫ్ లేదు అన్నప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పెడతాం. అండ్ నవ్ డేస్ ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే వెల్నెస్ క్లినిక్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ పెప్టైడ్స్, లైక్ కొంచెం పెప్టైడ్స్ తో కూడా వీ కెన్ డిలే ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్. లేదు మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం ఆల్టరేషన్ చేయొచ్చు. సో దేర్ ఆర్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కమింగ్ అప్. ఓ సూపర్. We are into that actually. అంటే ఇప్పుడు ఏంటి వయోజనం అంటారా, ఇప్పుడు వయోవృద్ధులు అనలేం కానీ వయో అంటే ఆల్రెడీ కొంచెం ఏజింగ్ స్టార్ట్ అయింది అనుకోంలోనే మనం వీఆర్ ట్రైంగ్ టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ మెనోపాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెప్టైడ్స్. సో పెప్టైడ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు న్యాచురల్ గా ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఏవైతే ఆగిపోతాయో దాన్ని మళ్ళీ రిజ్యునేషన్, ట్రైంగ్ టు రిజ్యునేట్ ద హార్మోన్స్. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక క్వశ్చన్ మ్యామ్, యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఇవన్నీ తీసుకుంటూ చేసే వ్యక్తి ఎలా ఉంటారు? హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకున్నంత మాత్రం వాళ్ళు ఏదో అబ్నార్మల్ గా ఉంటారని నేనేం లేదు, దే విల్ బి యాజ్ నార్మల్ లైక్ ఎ నార్మల్ లేడీ. ఓకే. అంతేగాని మనం ఏం డిఫరెన్స్ కూడా యూ కెనాట్ మేక్ అవుట్. అంటే ఒక మూవీలో అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే సరోగసి అని చెప్పేసి కొత్తగా మనం తెలుగు మూవీలో అప్పుడు చూసాం అనమాట. సరోగసి అనగానే చాలా డౌట్స్ ఉన్నాయి. హూ కెన్ అప్లై ఫర్ సరోగసి? అసలు ఐ వాంట్ టు గో టు దిస్ ప్రాసెస్ సరోగసి అని అంటే మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి అని అనుష్క శెట్టి కూడా ఈ మధ్య సినిమాలో ఆవిడ సరోగసి తీసుకుంటా అంటది. హూ కెన్ అప్లై ఫర్ సరోగసి? అసలు సరోగసి అంటే ఏంటి, దేని కిందకు వస్తుంది ఇదన్నా? బేసికలీ సరోగసి అనేది అర్ధగర్భము. అంటే సరోగసి అనగానే చాలా మంది అనుకుంటే మా బేబీ కాదు, ఎవరో కన్న బేబీ అట్లా అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ మిత్. సో సరోగసిలో ఏంటంటే ఎగ్స్ వైఫ్ నుంచి తీసుకుంటాం, స్పర్మ్స్ హస్బెండ్ నుంచి తీసుకుంటాం, రెండు ఫలదీకరణ చెందడం అంటే మనకు పొట్టులో ఏదైతే జరిగే ప్రక్రియ అంతా కూడా మనం బయటే చేస్తాం ఇన్ ద ల్యాబ్. సో ఎగ్ స్పర్మ్ ని ఫర్టిలైజ్ చేసి మనం ఎంబ్రియో ఫార్మ్ చేస్తాం. ఎంబ్రియో అంటే పిండం, సో ఇట్స్ అ బాల్ ఆఫ్ సెల్స్. సో ఆ ఎంబ్రియోని మనం ఫార్మ్ చేసి అది మనం ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసి ఆ ఎంబ్రియో తల్లి గర్భంలో అంటే సేమ్ వైఫ్ యూట్రస్ లో కాకుండా మనం థర్డ్ పార్టీ లైక్ అనదర్ పర్సన్ ఇంకొక లేడీ గర్భం మనం అద్దెకి తీసుకుంటాం. సో వాళ్ళ యూట్రస్ లో వేసి పెంచుతాం. పెరిగిన తర్వాత 9 months తనే మోస్తుంది. డెలివరీ తర్వాత వాళ్ళ బేబీని కపుల్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తుంది.
అండ్ వాళ్ళకు తినకు ఏమి లీగల్ ఇంప్లికేషన్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే. సో దే ఆర్ నో వే కనెక్టెడ్ అన్నమాట. ఓకే. బట్ ఎందుకని సరోగసీ అప్లై యాక్చువల్ అంటే చేసుకోవచ్చు? వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ సర్గసీ అనేది మనకు తెలియాలి అనుకుంటే అందరికీ అలా చేయలేం కదా. సో దేర్ ఆర్ ఫ్యూ వెరీ రియల్ ఇండికేషన్స్ ఫర్ సర్గసీ. ఓకే. ఎవరికి అంటే కొందరికి పుట్టుకతో గర్భసంచి ఉండదు. ఓకే. ఓకే. సో రొకిటాన్స్ కి మేయర్ హాసర్ సిండ్రోమ్ అంటాం. ఓకే. అందులో ఏంటంటే వాళ్ళకు ఓవరీస్ ఉంటాయి కానీ యూట్రస్ అబ్సెంట్. సో అలాంటి వాళ్ళు కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు, కాకపోతే సర్గసీ ద్వారా. ఎందుకంటే వాళ్ళకి లోపల గర్భసంచి లేదు కానీ పక్కన అండాశయాలు ఉన్నాయి. సో వాళ్ళ అండాశయాల నుంచి మనం స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ బయటికి తీస్తాము, హస్బెండ్ ది స్పర్మ్ తీసుకుంటాము, ఎంబ్రియో ఫార్మ్ చేస్తాం. ఆ ఎంబ్రియో వేయడానికి తనకి యూట్రస్ లేదు కాబట్టి మనం ఇంకొక లేడీని తన యూట్రస్ మనం అద్దెకి తీసుకుని ఆ యూట్రస్ లోపలికి వేస్తాం. సో తను మోసి డెలివరీ తర్వాత ఏంటంటే వీళ్ళ బేబీని వీళ్ళు తీసుకుంటారు అంటే తను వెళ్ళిపోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి యూట్రస్ ఉండి వాళ్ళకు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి సర్జరీ టైంలో ఏంటంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ రిమూవల్ కి సర్జరీ చేస్తూ ఎన్ని సూచర్స్ చేసినా బ్లీడింగ్ కంట్రోలబుల్ లేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి యాజ్ అ లైఫ్ థ్రెటనింగ్ అంటే వాళ్ళకి లైఫ్ డేంజర్ ఉంది అన్నప్పుడు యూట్రస్ కూడా తీసేయాల్సి వస్తుంది. సో అలా పొరపాటు ఇన్ కేసు ఏదైనా సర్జరీ వల్ల యూట్రస్ తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు, కాకపోతే త్రూ సరోగసీ అంటాం. అంటే వాళ్ళకు కూడా యూట్రస్ ఉండదు కాబట్టి. కొందరికి ఏంటంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 8-9 అటెంప్ట్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి, యూట్రస్ లోపల లైనింగ్ బాగానే ఉంటుంది, లేదు మన ఎంబ్రియో ఫార్మ్ చేసి ఎంబ్రియో వేయడం ప్రొసీజర్ అంతా స్మూత్ అన్ఈవెన్ ఫుల్, కాకపోతే అయినా స్టిల్ వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు. లేదు కన్సీవ్ అయినట్టు అయ్యి ఫస్ట్ 3 months లో మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయినా లేకపోతే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ లాస్ట్ ఆప్షన్ ఇస్ సరోగసీ. కొందరికి ఏంటంటే యుట్రైన్ అనమలీస్ అంటే బై బర్త్ పుట్టుకతోనే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పుట్టుకతోనే అంటే వెరీ స్మాల్ యూట్రస్, ఇన్ఫెంటైల్ యూట్రస్ అంటాం. అంటే మన చిన్న పిల్లలకి ఇప్పుడు 5-6 years ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈవెన్ దో 25 to 30 years ఉన్నా కానీ యూట్రస్ చాలా చిన్నగా ఉంది. అలా యూట్రస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు క్యారీ ఆన్ చేయలేకపోతారు, అంటే ఆ యూట్రస్ బేబీని మోయలేకపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మనం సరోగసీ ఒక ఆప్షన్ ఇస్తాం. ఇంకొకటి యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం. యాషర్మాన్ సిండ్రోమ్ అంటే కొందరికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవడం వల్ల కొందరు రిపీటెడ్ గా డిఎన్సీస్ కి వెళ్లాల్సి వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే యూట్రస్ లోపల మొత్తం అతుకులు ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కూడా ఆ లోపల స్పేస్ ఉండకపోవడం వల్ల బేబీని క్యారీ ఆన్ చేయలేకపోతుంది. సో అలా యాషర్మాన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ గో ఫర్ సరోగసీ. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్, బికాస్ ఇండియాలో ఏంటంటే టీబీ అనేది చాలా కామన్. సో గర్భసంచికి టీబీ వచ్చి లోపల పొర డ్యామేజ్ అయింది అన్నప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ చాలా మెథడ్స్ ఉన్నాయి దానికి కూడా. అంటే టు రిజనరేట్ అది పెరగడానికి కొంచెం హార్మోన్ థెరపీ పెడతాము, లేదు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మిన్ ఇంజెక్ట్ చేస్తాము, లేదు స్టెమ్ సెల్ థెరపీ ఇంజెక్ట్ చేస్తాం. అన్ని విధాల ప్రయత్నం చేసి మనం హిస్టోస్కోపీ చేసి ఇవన్నీ చేసినా కానీ అప్పటికి ఎండోమెట్రియం పెరగట్లేదు అన్నప్పుడు ఇంకా యూట్రస్ మనకు పనికిరాదు. సో అలాంటి వాళ్ళు కూడా సరోగసీకి వెళ్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్ ఫర్ సరోగసీ. ఓకే. అండ్ మిస్క్యారేజెస్ అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది మ్యామ్, యూత్ లో స్పెసిఫిక్ గా ఇప్పుడు కాలేజీల్లోనో బయట ఎక్కడైనా వాళ్ళ ఫ్రెండ్స్ తో మీట్ అయిపోయి అనుకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుని ఆ ప్రెగ్నెన్సీ ఇప్పుడు అమ్మ వాళ్ళతో కానీ హాస్పిటల్లో కానీ చెప్పాలంటే భయపడిపోయి ఇలా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏమని చెప్తారు? అంటే యూ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ కేసెస్ కదా, ఎస్పెషలీ యంగ్ అన్మ్యారీడ్ గర్ల్స్ లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు మిస్టేక్ చేస్తారు, వాట్ ఎవర్. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ సేఫ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెటర్. ఇందుకోసం అంటే చాలా మంది డాక్టర్ దగ్గరికి రాకుండా కూడా ఏదో ఫార్మసీ దగ్గరికి వెళ్ళేసి మాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది క్లియరెన్స్ కి టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. బట్ అది కూడా రిస్కీ. ఎందుకోసం అంటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అట్లీస్ట్ స్కాన్ చేసి చూస్తారు, అంటే గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ, లేదు ట్యూబ్ లో ఉందా చూసుకుంటాం. గర్భసంచిలో ఉంటే ఇట్స్ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ క్యాన్ బి క్లియర్డ్ విత్ టాబ్లెట్స్ తో క్లియర్ చేసుకోవచ్చు. అదే పొరపాటున ట్యూబ్ లో ఉందనుకోండి మనం టాబ్లెట్స్ ఇవ్వము, అప్పుడు ఇంజెక్షన్స్ పెడతాం. సో ట్యూబ్ లో ఉందా గర్భసంచిలో ఉందా చూసుకోకుండా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకున్నారే అనుకోండి, పొరపాటున అది ట్యూబ్ లో ఉంది అనుకోండి, ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి వాళ్ళు ఎమర్జెన్సీ సర్జరీ అంటే దే గో ఫర్ షాక్ లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ చేసి ట్యూబ్ మొత్తం తీయాల్సిన అవసరం పడుతుంది. సో దట్స్ ద రీజన్. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ అది లొకేషన్ ఎక్కడ ఉందో చూస్తారు, దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తారు. అండ్ హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తిడతారేమో చాలా మంది, అది జడ్జ్ చేస్తారు, అమ్మో డాక్టర్స్ మీ మమ్మీ వాళ్ళని పిలువని చెప్తారు, ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి, డెఫినెట్ గా కన్సల్ట్ కోసం పేరెంట్స్ ని పిలవండి, ఇవన్నీ ఎంత ఎందుకు వచ్చిందో అని చెప్పేసి చాలా మంది ఫార్మసీస్ కి వెళ్ళిపోతారు. బట్ నో, ఇప్పుడు ఏంటంటే లైక్ అమ్మాయి ఒకవేళ మేజర్ అయ్యి ఉంటే మాత్రం తన సింగిల్ కన్సెంట్ ఈజ్ ఎనఫ్. అమ్మాయి మైనర్ అయితే మాత్రం కంపల్సరీ పేరెంట్స్ కన్సెంట్ మ్యాండేట్ కావాలి. మైనర్ ఏజెస్ లో కూడా ఈ మధ్య ప్రెగ్నెన్సీ చూస్తున్నాం మనం. ఓకే. ఇప్పుడు దాని వల్ల అంటే అబార్షన్ చేసుకుందాం మనం టాబ్లెట్ వేసుకుంటే అయిపోద్దని ఇలా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా మిస్క్యారేజ్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి? దట్స్ వాట్. అది కూడా ఏంటంటే దట్స్ వై దే షుడ్ నో. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ లలో కూడా మమ్మల్ని చాలా మంది టాక్స్ కి పిలుస్తుంటారు, లైక్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, దాని గురించి కిడ్స్ కి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి. అంటే నాట్ ఆల్ స్కూల్స్, కొంచెం పెద్ద స్కూల్స్ లో దే యూజువల్లీ కాల్.
అందులో ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన ఉండాలి, వాట్ ఈస్ అ సేఫ్ పీరియడ్, వెన్ వీ షుడ్ అవాయిడ్. సో ఇప్పుడు ఓకే లీగలీ పర్మిసబుల్ అని చెప్పేసి వాళ్ళు కూడా రైట్ అండ్ లెఫ్ట్ అట్లా ఇష్టం ఉన్నట్టు దాన్ని కూడా మిస్యూజ్ చేయొద్దు. ఎందుకంటే విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ తో ఇఫ్ దే పార్టిసిపేట్ మళ్ళీ వాళ్ళకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి యూట్రస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ రాదర్ బెటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ టు అవాయిడ్. ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ అ సింగిల్ పార్ట్నర్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ప్రికాషన్స్ ఎలా వాడుకోవాలనేది చెప్తాం. ఆఫ్ కోర్స్ ఇండియాలో ఏంటంటే ఇంకా మనం అంత బ్రాడ్ మైండెడ్ కాదు మన కల్చర్, లైక్ వెస్టర్న్ కల్చర్ లాగా. వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే యంగ్ గర్ల్స్ వాళ్ళు ఏంటంటే 15-16 years కే దే అప్రోచ్ గైనకాలజిస్ట్ ఫర్ టు నో అబౌట్ ద సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. బట్ ఇక్కడ ఇంకా మనది కల్చర్ ఇంకా అంత ఫాస్ట్ రాలేదు. ఓకే, సో బేసికలీ అదేంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ అంటాము. బట్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ దే షుడ్ హ్యావ్ విత్ అ సింగిల్ పార్ట్నర్ అండ్ దే షుడ్ నో మనకి సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది. సో ఒకవేళ దానికోసం అని అనుకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ వెల్కమ్, దే కెన్ గో టు అ డాక్టర్. వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ విచ్ ఐ క్యాన్ ఫాలో. అది ఎందుకోసం అంటే అలా ఫాలో అవ్వకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీస్ తెప్పించేసుకోవడం, ఒకసారి ఒక చోట కాకపోతే ఇంకోసారి ఇంకో దగ్గరికి వెళ్ళి అబోర్షన్స్ చేయించుకోవడము. టాబ్లెట్స్ ఇస్తే ఓకే వెల్ అండ్ ఫైన్, కొందరు టాబ్లెట్స్ కాకుండా డిఎన్సీస్ చేస్తారు. డిఎన్సీ కూడా ఇట్స్ వెల్ ట్రైన్డ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించేసుకుంటారు. సో దే ఆర్ ఆల్ అన్సేఫ్. అట్లున్నప్పుడు ఏంటంటే కొందరికి యూట్రస్ పర్ఫరేషన్ అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు కూడా దే షుడ్ థింక్ అబౌట్ ఫ్యూచర్. ఇప్పుడు కాదు కదా. సో ఫ్యూచర్ లో ఏంటంటే దే మే కన్సీవ్ అయినా మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దే షుడ్ గో టు ప్రాపర్ గైనకాలజిస్ట్. ఓకే, అండ్ దే విల్ సే నేను ఇతను నా బాయ్ ఫ్రెండ్ కదా, ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ నార్మల్ ఇన్ దిస్ డేస్, సో చేసేస్తాం అన్నట్టు. ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు, కాండోమ్స్ లేకుండా చేయాలంటే యూ షుడ్ హ్యావ్ వన్ పార్ట్నర్ తో ఉన్నప్పుడే మీరు ఇలా ఉంటారు, అదర్వైజ్ ఇది ప్రాబ్లం అవుతుందని. ఒకవేళ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 3-4 ఉండే వాళ్ళు కాండోమ్స్ యూజ్ చేస్తే ఇస్ ఇట్ గుడ్ అంటే ఓకేనా? దే సర్వైవ్ కాండోమ్స్, లైక్ వీ కెనాట్ గివ్ 100% అష్యూరెన్స్ ఆర్ 100% సేఫ్టీ. సో దే హ్యావ్ టు యూజ్ అ డబుల్ ప్రొటెక్షన్. యూత్ అనగానే ఇంకా చాలానే డౌట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్స్ లో కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేంలే, బట్ అలా సందేహించకూడదు. బికాస్ ఓకే ఫైన్, మిస్టేక్ ఇస్ మిస్టేక్, బట్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే దే షుడ్ బి డేర్ ఎనఫ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అయింది ఓపెన్ గా చెప్పుకోవాల్సిందే. అదర్వైజ్ హూ ఈజ్ ఎట్ ఫాల్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిదో ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లేకపోతే ఎవరితో కౌంటర్ పైన మెడిసిన్స్ తీసుకుంటారు. బట్ ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు రిపెంట్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. సో అలా కాకుండా బెటర్ ఇనిషియల్ గానే వాళ్ళు ప్రాపర్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా డౌట్స్ చాలా క్లియర్ చేశారు మాకు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా అన్ని అంటే లైక్ కామన్ లో ఇప్పుడు మనకు అంటే సొసైటీలో కామన్ గా అడిగే క్వైరీస్ అడిగారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి.